Caspian. It weighs 40.
Good evening, friends. Good evening, sir. Yeah, good evening, sir. Just checking whether my laptop is my new laptop, in fact. Yeah. Rajasekhar, sir.
Yes, friends. How many of you have completed studying methodology topic today? Sir, only half of the Finished completely, sir. Completely. All the topics, I mean, including reciprocal, remedial, suggestopedia, silent way, all the methods and approaches. As I have already told it to you, that this chapter is very, very important in methodology. And I hope you remember that your methodology is for how many marks? 20 marks. 20 marks. So in 20 marks, I anticipate at least 3 to 4, 5 marks in this particular chapter. In fact, the very chapter itself is the name of methodology. So you must, yeah, if you want to take extra time, we can give you extra time. But the thing is, you must be thorough with that particular topic. ఆ ఎక్స్ట్రా టైం అంటే రేపటి వరకు మీరు తీసుకున్నా మాకు పర్వాలేదు, కానీ టెస్ట్ అయితే రెడీగా ఉంది. వీ కెన్ షేర్ రైట్ నౌ. మీరు రేపటి వరకు తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు, కానీ టాపిక్ పరిపూర్ణంగా చదవకపోతే మాకు అభ్యంతరం. టూ మెనీ టాపిక్స్ ఉన్నాయి అందులో, అండ్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, అందువల్ల చెప్తుంది. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. రైట్. సో take extra time, we don't mind it, but study it in a greater detail and see that you learn them in a comparative way. ఒకదానితో ఒకటి పోల్చుకుంటూ మీరు నేర్చుకుంటే మరింత చక్కగా మీరు రాయగలరు. ఇంకా రేపు నోటిఫికేషన్ రాబోతుంది. సో అందరు కూడా ఇట్స్ హై టైం that you all be alert and you all spare extra time. ఇక మీదట ఇప్పటి వరకు చదవని వాళ్ళు కూడా చదువుతారు. కాబట్టి మీరు అంతకంటే ఎక్కువగా చదవాలి. ఒక్క నిమిషం. Yeah, I'm all set to deal with the poem today. రాజశేఖర్ సార్, Yes, చెప్పండి. హారిజంటల్ సిస్టమ్ అంటే ఏంటి సార్? అంటే డిఎస్సి 2024 హారిజంటల్ సిస్టమ్ అన్నారు కదా, అది ఏ అంటే దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? చెప్తా నేను. అంటే ఇట్ విల్ టేక్ సమ్ ఎక్స్ట్రా టైం. ఇంతకు ముందు రిజర్వేషన్ కి ఇప్పటి రిజర్వేషన్ కి తేడా ఏంటంటే, ఇంతకు ముందు మన కేటగిరీలో ఎవరు అభ్యర్థులు లేకపోతే పోస్ట్ క్యారీ ఫార్వర్డ్ అయ్యేది. ఎస్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఓసీ విమెన్ లేరనుకో, ఓసీ మెన్ కి ఇస్తున్నారు. అండ్ అక్రాస్ సబ్జెక్ట్స్ కూడా ఇస్తున్నారు. సపోజ్ అక్రాస్ సబ్జెక్ట్స్ అంటే, సపోజ్ ఒక సబ్జెక్ట్ లో మనకి విమెన్ లేకోకుండా ఉంటే, ఇంకో సబ్జెక్ట్ లో ఉంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ లో ఇవ్వడం, ఇట్లా కూడా చేస్తున్నారు. దీని గురించి నేను ఎగ్జాంపుల్స్ తో సహా వివరిస్తా. నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు నా రిజర్వేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, నా పరిస్థితి ఏంది, నాకు పోస్ట్ వస్తుందా రాదా అనే ఆలోచన మాత్రం ఎవ్వరికి ఉండొద్దు. అది మిమ్మల్ని మింగేస్తుంది. ఆ ఆలోచన మిమ్మల్ని చేస్తుంది అనమాట. మీరు ఎలా ఉండాలంటే, ఎలా ఇచ్చినా నేను సాధిస్తాను, పరిస్థితులు ఏవైనా పోస్ట్ నాకు వస్తుందా అనే నమ్మకం మీలో ఉండాలా. విజయనగరం డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ కూడా చెప్పేది ఇది, 24 అంటే తక్కువ కాదు.
గతంలో 4 కూడా లేవు, ఇప్పుడు 24 ఉన్నాయి కదా. సో బీ పాజిటివ్ అబౌట్ ఎవ్రీథింగ్. అండ్ రేపు లేదా ఎల్లుండి ఒక మోటివేషనల్ క్లాస్ ఉంటుంది, అంటే నోటిఫికేషన్ చూశాక. ఆ మోటివేషనల్ క్లాస్ జస్ట్ బ్రీఫ్గా వర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల ఎక్కువగా ఓసీ అభ్యర్థులు, అలాగే రిజర్వేషన్ కేటగిరీలలో మెన్ అభ్యర్థులు ఎక్కువ లాభపడతారు. ఎప్పుడు సరైన అభ్యర్థులు ఆ రిజర్వేషన్, పర్టికులర్ రిజర్వేషన్ కేటగిరీలో లేనప్పుడు అనమాట. అది అక్కడ దాని యొక్క ఉద్దేశం. సో good evening and welcome to the present session, friends. In this session, we are going to discuss Ode to Atom, written by one of the most popular romantic poets, John Keats. You all know that John Keats lived very short, but his poetry lives on. సో ఆయన చాలా తక్కువ కాలం బతికినప్పటికీ ఆయన పోయిటరీ కొనసాగుతూనే ఉంటుంది. ఆయన రాసినటువంటి ముఖ్యంగా 6 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, 18-19 వర్డ్స్ అని, ఆ వర్డ్స్ ఇతన్ని చాలా వరల్డ్ ఫేమస్ పోయిట్గా చేశాయన్నమాట. అండ్ వండర్ఫుల్ ఇన్సైట్స్ ఉన్నటువంటి ఈ పోయమ్స్లో ఒకటి వర్డ్ టు ఆటమ్. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇట్ టుడే. సో ఆటమ్ సీజన్లో ప్రకృతి ఎలా ఉంటుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో అఫ్కోర్స్ ఇది ఇండియా కాకపోవచ్చు, మ్యూట్ చేసుకోవాలండి. బట్ దిస్ ఈజ్ హౌ నేచర్ ఆర్ అట్మాస్ఫియర్ లుక్స్ లైక్ ఇన్ ద సీజన్ ఆఫ్ ఆటమ్. సో ఎటు చూసినా greenery is replaced by yellow. So idi autumn. Before I begin the poem, I would like you to tell me how many seasons are there actually according to Europe or English culture. Europe వాళ్ళ ప్రకారం ఎన్ని సీజన్స్ ఉన్నాయి? Somebody can respond. Is 3 seasons? 4 seasons. Yeah, according to our Indian culture, we have 4. three, mainly 3. సో మన ఇండియన్ కల్చర్ లో ఉన్న సీజన్స్ ఏంటివి అంటే చెప్పండి. సమ్మర్, మాన్సూన్ సీజన్, సమ్మర్ సీజన్, మాన్సూన్ సీజన్ అండ్ వింటర్ సీజన్. మాన్సూన్ సీజన్ నే మనం రెయినీ సీజన్ అని కూడా అంటాం. సో ఇది మన ఇండియా విషయంలో. అయితే మళ్ళీ ఇండియాలో మాన్సూన్స్ ని బట్టి, ఋతుపవనాలను బట్టి మళ్ళీ మనకి ఋతువులు ఉన్నాయి. ఋతువులు ఎన్ని ఉన్నాయి మనకి? 6 సార్. 6 ఋతువులు ఉన్నాయి అన్నమాట. చెప్పగలరా 6 ఋతువుల పేర్లు? చెప్తాం సార్. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, హేమంత ఋతువు, శశిక ఋతువు, శరద్ ఋతువు, శిశిర ఋతువు. యా. సో ఈ ఋతువులు వచ్చి ఒక్కొక్కటి 2 months ఉంటాయి. మనకి అక్టోబర్, నవంబర్ లో ఉన్న ఋతువుని ఏమంటారు చెప్పగలరా? అక్టోబర్, నవంబర్ లో ఉన్న ఋతువుని ఏమంటారు? గ్రీష్మ కాదు, శరద్ ఋతువు. రైట్. సో ఇంగ్లీష్ వాళ్ళ క్లైమాటిక్ కండిషన్స్ ప్రకారం సీజన్స్ ఆర్ 4. నౌ కెన్ సంబడి టెల్ మీ వాట్ దే ఆర్? వాట్ ఆర్ ద 4 seasons of English culture? Spring, summer, autumn and winters. Very good. Spring, summer, autumn and winter.
So first comes spring. Can you tell me the time period or timeline of spring? Spring ఏ నెలలలో ఉంటుంది? మార్చ్ ఏప్రిల్ మేలలో స్ప్రింగ్ ఉంటుంది. తర్వాత ఫాలోడ్ బై సమ్మర్. సమ్మర్ ఎప్పుడు ఉంటుంది? జూన్, జూలై, ఆగస్ట్. అండ్ దెన్ కమ్స్ ఆటమ్. ఆటమ్ from September to November. September, October and November. Finally, we have winter. Winter falls in the month of December and it lasts till the end of February. ఇది ఇంగ్లీష్ కల్చర్ ప్రకారం. మన పోయిట్ బ్రిటిషర్ కాబట్టి, ఇంగ్లీష్ రైటర్ కాబట్టి మనకి ఇక మ్యూట్ చేసుకోవాలి రుక్మిణి గారు. ఓకే సార్. మనము ఇంగ్లీష్ కల్చర్ ప్రకారం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఆటంలో జరిగేటటువంటి పరిణామాలు, ప్రకృతిలో ఆటం సీజన్లో జరిగే పరిణామాలు ఏమైనా చెప్పగలరా? వాట్ ఆర్ ద వేరియస్ థింగ్స్ దట్ హ్యాపెన్ టు ద ఎన్వైరన్మెంట్ డ్యూరింగ్ ద సీజన్ ఆఫ్ ఆటం? The leaves fall, the environment is dry. The environment is dry. Okay. Leaves falls. Fall down. Leaves fall down. Good. It is a season of death and decay. Death and decay. Okay. Very good. So మనకి 3 months ఉంటుంది కదా ఆటము. 3 months లీవ్స్ ఫాల్ అవుతానే ఉంటాయా? అవును. సరే, ఏం జరుగుతాయో మనం పోయంలోకి వెళ్ళి చదివి తెలుసుకుందాం. మన పోయిట్ చక్కగా ఆయన వివరించాడు. జనరల్గా మనకి కవులందరూ కూడా ఏదైనా కాలాన్ని గురించి రాయమంటే ఏ కాలాన్ని గురించి రాస్తారు? వాట్ సీజన్ డూ దే జనరల్లీ డిస్క్రైబ్? Spring season. Spring season. They don't generally prefer autumn or winter. But romantic poets యొక్క గొప్పతనం ఏంటంటే, romantic poets write about the things which are ordinary, which are like not sublime things గురించి వీళ్ళు రాయరు. వీళ్ళు they write about ordinary things and they make those ordinary things sublime. చిన్న చిన్న విషయాలని, సాధారణ విషయాలని గొప్పగా చేసి చూపెట్టడం రొమాంటిక్ పోయిట్స్ యొక్క ఇదన్నమాట. సో అందరూ ఎవరైనా అప్పుడు ప్రకృతిలో వీచే గాలుల గురించి రాయమంటే, కవిత్వం ఒకవేళ రాయమంటే ఏ గాలి గురించి రాస్తారు? చల్లగాలి గురించో పిల్లగాలి గురించో రాస్తారు. కానీ షెల్లీ దేని గురించి రాశాడు? పడమటి గాలి, వెస్ట్ విండ్. వెస్ట్ విండ్ మన దృష్టిలో వెస్ట్ విండ్ అనేది కన్స్ట్రక్టివా డిస్ట్రక్టివా? డిస్ట్రక్టివ్. అది కూడా వింటర్ లాగే అన్నమాట. సో వెనకబాటుతనానికి, కష్టాలకి మనం ఆ పడమటి గాలులు కొట్టేటప్పుడు వీధిలో కూడా తిరగలేమన్నమాట. సో వాళ్ళు అటువంటి వాటి గురించే రాస్తారు ఎవరు రొమాంటిక్ పోయిట్స్. వీళ్ళకి ఒక చిన్న గొర్రె పిల్ల చాలు, అంత గడ్డిపోచ చాలు. దే గ్లోరిఫై దెమ్ త్రూ దేర్ రైటింగ్స్ అన్న. రైట్. సో ఓడ్ టు ఆటమ్ గురించి బ్రీఫ్ గా మనం ఇంట్రడక్టరీ రిమార్క్స్ తెలుసుకుందాం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు మ్యూట్. ద పోయం వాజ్ రిటన్ ఆన్ 19 September 1819. You can easily remember this date. Year is 19 and the date is also 19. The month is September. So 19 September 1819. September కూడా month numbers వేస్తే ఏ month? 9th month. 19, 9, 18, 19. So ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సింగిల్ డేలో రాశాడు ఆయన. First published in 1820, and in fact it is the last work of Keats' 1819 words.
1819లో ఆయన 6 words రాశాడు టుగెదర్. అది మీకు ఇంట్రడక్షన్ టు వర్డ్ టు నైటింగేల్లో ఆ 6 words లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో వర్డ్ టు నైటింగేల్ చదివేటప్పుడు మీరు చదువుతారు. ఆల్రెడీ కొంతమంది సమ్ ఆఫ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ దాట్. సో ఈ 6 wordsలో ఇది చివరిదన్నమాట. కాంటెక్స్ట్ వచ్చి he composed the poem after a walk near Winchester one evening in the autumn, and the poem marks the end of his poetic career. It is not just the last word in 1819 words collection of words, but in fact it is the last recognized poem or last available poem of John Keats. And the poem was Keats's response to Peterloo massacre, which took place the same year, and as an expression of nationalist sentiment. రొమాంటిక్ పోయిట్స్ అందరి గురించి కామన్ గా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, దో దే గ్లోరిఫై నేచర్, దో దే రైట్ అబౌట్ ఆర్డినరీ థింగ్స్, కామన్ మెన్ అండ్ విమెన్, కామన్ థింగ్స్, అండ్ దో దే లవ్ నేచర్, దో దే ఆర్ సాఫ్ట్ నేచర్డ్, దో దే ఆర్ లవబుల్, దే ఆల్ హ్యాడ్ రెవల్యూషనరీ ఐడియాస్ కామన్లీ అమంగ్. వాళ్ళందరిలో విప్లవ భావాలు ఉన్నాయి. అది వాళ్ళ తప్పు కాదు, కాలం తప్పు. 1819 యూరప్లో అన్రెస్ట్ జరుగుతా ఉంది. అన్రెస్ట్ అంటే మీకు తెలుసు, అంటే శాంతి లేని కాలం. ఎందుకు ఆ పీరియడ్లో ఏ విప్లవాలు జరిగాయి? 1819, 1808, 1818 ఈ పీరియడ్స్లో, 1808, 1818 ఈ పీరియడ్స్లో యూరప్లో ఏ విప్లవాలు జరిగాయి? ఫ్రెంచ్ విప్లవాలు, ఫ్రెంచ్ రెవల్యూషన్ సార్. ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్స్ ప్రపంచ చరిత్రను మార్చినటువంటి రెవల్యూషన్స్ అవి. ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్స్ మోనాక్ లేదా రాచరికం నుంచి ప్రజాస్వామ్యానికి దారితీసినటువంటి పరిస్థితులు అన్నమాట. అంటే రాజు పోవాలి, ప్రజల ప్రభుత్వం కావాలి అనేది వాటి యొక్క ఆ విప్లవాల యొక్క సారాంశం. ఆ విప్లవాల నుంచి 3 ముఖ్యమైన పదాలు పుట్టాయి. చెప్పగలరు మీరు ఎవరైనా? వాట్ ఆర్ ద 3 words emerged out of French Revolution? Equality, Equality, liberty. fraternity, liberty. వెరీ గుడ్. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే పదాలు పుట్టాయి. సో ఈ రొమాంటిక్ పోయిట్స్ అందరికీ, వర్డ్స్వర్త్, షెలీ, కీట్స్, వీళ్ళందరికీ విప్లవ భావాలు ఉన్నాయన్నమాట. అప్పుడు పీటర్లు మసాకర్ అంటే మనకి జలియన్ వాలాబాగ్ దురంతం, హత్యాకాండ అంటాం కదా, అదే జలియన్ వాలాబాగ్ మెసాకర్, అదే పీటర్లు మెసాకర్ అనేది అక్కడ జరిగింది. దానికి ప్రతిస్పందనగా కూడా చెప్పండి వెంకటలక్ష్మి గారు. దానికి ప్రతిస్పందనగా కూడా ఈయన రాయడం జరిగింది. అండ్ వీళ్ళందరికీ నేషనలిస్ట్ సెంటిమెంట్ అంటే జాతీయవాద భావాలు, అవర్ కంట్రీ ఈజ్ గ్రేట్, అవర్ రేస్ ఈజ్ గ్రేట్ అనే ఫీలింగ్ వీళ్ళకి ఎక్కువ ఉండేదన్నమాట. ఆ ఫీలింగ్ తో ఈయన కొంత రాయడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. Coming to the genre, the very title itself is ode to art. So it is an ode, but you can consider this an allegory of artistic creation. Artistic creation ki allegory. What is an allegory? Something that reflects the real world thing in piece of art. So బయట ప్రపంచంలో జరిగే విషయాల్ని ఒక వర్క్ లో తీసుకొచ్చి పెడితే దాన్ని అలిగరీ అంటారు. అండ్ ఇట్ ఈస్ ఎ మెడిటేషన్ ఆన్ డెత్ అని కూడా అంటారు. సో ఇట్ ఈస్ ఎ మెడిటేటివ్ పోయం, ఇట్ ఈస్ ఎన్ అలెగారికల్ పోయం, ఇట్ ఈస్ ఎన్ అలిగరీ ఆఫ్ ఆర్టిస్టిక్ క్రియేషన్, అండ్ ఇట్ ఈస్ మెడిటేటివ్ ఇన్ ద సెన్స్ కాంటెంప్లేటివ్ అని చెప్పి మ్యూట్ చేసుకోవాలి రాధిక గారు. యూ హ్యావ్ సమ్ సిగ్నల్ ఇష్యూ, ప్లీజ్ మ్యూట్. సో generally it is an ode, and it is in the form of an allegory, and it is a meditative verse also. Coming to the themes, the cycle of life and death is the predominant theme in the poem, and also transition and change. అంటే మారుతూ ఉంటుంది,
but that marpu, that transition or transformation is a cyclic process. Life and death cyclic process అన్నది. It also explores the themes such as beauty and peacefulness, and it also tells us to embrace the present. ఇప్పటిని అంటే ఎంబ్రేస్ ద ప్రజెంట్ అంటే ప్రస్తుతాన్ని ఆస్వాదించండి. డూ నాట్ బాదర్ అబౌట్ ద లాస్ట్ గ్లోరీ, అయిపోయిన దాని గురించి బాధపడద్దు అని. స్ట్రక్చర్, ద పోయం ఈజ్ written in 33 lines. It is divided into 3 stanzas, each stanza consisting of 11 lines. And meter is iambic pentameter. You all know very well about this. There are 10 syllables in each line, and they are divided into 5 feet, and each line consists of iambs. I mean, unstressed syllables followed by stressed syllables. The rhyme scheme is little different. The first 4 lines can be considered a quartet or quatrain, AB rhyme scheme in the first stanza and second stanza, but there is slight deviation in the last 7 lines. The first stanza is CD, ED, CCE, whereas the second and third stanzas are in CD, EC, DDE. ఈ rhyme scheme second and third stanza lo, and it is its narrative technique is second person narrative technique. Most of the words అన్ని కూడా డైరెక్ట్ అడ్రస్ చేస్తాయి కాబట్టి ఎక్కువగా సెకండ్ పర్సన్ నెరేషన్ కలిగి ఉంటాయి. అంటే ద పోయట్, వాట్ ఈస్ ద నోడ్ యాక్చువల్లీ? వర్డ్ అంటే ఏంటి? Addressing someone's. A poem that addresses and glorifies someone or something. వేరొకరిని కానీ ఒక వస్తువుని కానీ సంబోధిస్తూ దాన్ని హైలైట్ చేసేటటువంటి పోయంని వర్డ్ అంటాము. కాబట్టి సంబోధిస్తున్నారు అంటే సెకండ్ పర్సన్ లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేరేటివ్ టెక్నిక్ సెకండ్ పర్సన్. స్పీకర్ వచ్చి అనానిమస్, జెండర్లెస్ అండ్ హైలీ అబ్జర్వెంట్ స్పీకర్. స్పీకర్ వచ్చి ఎవరో తెలీదు, స్త్రీయా పురుషుడా తెలీదు, బట్ వెరీ అబ్జర్వెంట్, చాలా తీక్షణంగా గమనించినటువంటి ఒక వ్యక్తి. కెన్ యూ సీ ద న్యూ స్లైడ్ ఫ్రెండ్స్ with complete whiteness? Yes, sir. Yes, sir. Yes, sir. So let us look at the first stanza of the poem. So here are the first 11 lines forming the first stanza of the poem. I'll read them, the first 4 lines first and then the remaining. Season of miss and mellow fruitfulness, close bosom friend of the maturing sun, conspiring with him how to load and bless with fruit the vines that round the thatch eaves run. So ఇది ఫస్ట్ 4 లైన్స్ మనకి మనం చూస్తే ఆల్ లైన్స్ అన్నీ కూడా ఇక్కడ ఒక స్ట్రైట్ గా బిగిన్ అయి ఉండవు. ఇది కొంచెం స్ట్రక్చర్ రాయడమే ఇట్లా రాశారనమాట. ఒక లైన్ అటు ఒక లైన్ ఇటు ఇట్లా రాయడం జరిగింది. ఇందులో ఫస్ట్ 4 లైన్స్ ఒక క్వార్టెట్ గా కూడా మనం తీసుకోవచ్చు. And now he is talking about, the speaker is talking about the season of autumn. He says it is the season of mist and mellow fruitfulness. Autumn is the season of mist. What is a mist? Cloud of water droplets. అంటే మనకి అట్మాస్ఫియర్ లో తేమ ఉంటుంది కదా, మాయిశ్చర్ ఉంటుంది కదా, ఆ మాయిశ్చర్ అన్నమాట. అంటే ఆటమ్ సీజన్ మనకి బిగినింగ్ లో ఎలా ఉంటదంటే వాతావరణం మాయిశ్చర్ తో ఉంటుంది, మిస్ ఉంటాయి. అంటే గాలి వచ్చిందంటే గాలితో పాటు మనకి నీటి ఆవిరి కూడా వచ్చి తగులుతుంది అన్నమాట. అండ్ మెలో పొగమంచులాగా, యా. అండ్ దెన్ మెలో ఫ్రూట్ఫుల్నెస్. అంతేకాదు, దిస్ ఈస్ ద సీజన్ ఆఫ్ సాఫ్ట్ స్వీట్ రైప్ ఫ్రూట్ఫుల్నెస్. సో ఈ ఆటమ్ సీజన్ లో మనం ఆకులు రాలుతాయనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుంటాం, కానీ పండ్లు తెగుతాయి. అంటే అదేదో చెప్తున్నా ఆయన, పిందె పండు అయిందే అని. పిందె పండు అవ్వదు కానీ కాయ పండుగ మారే సీజను
ఆటం అన్నమాట. సో మనకి సమ్మర్ సీజన్లో ఏం జరుగుతుందంటే, ఒకసారి మనం సీజన్స్కి వెళ్తే, స్ప్రింగ్ సీజన్లో ఇప్పుడు మనం ఒక చెట్టు అనుకుందాం. మనం ఒక చెట్టుని తీసుకుంటే మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి స్ప్రింగ్ సీజన్లో ఏం చేస్తాం? స్ప్రింగ్ సీజన్లో ఏం చేస్తామండి? విత్తనాన్ని నాటుతాం. విత్తనం మొలకెత్తి జర్మినేట్ అయ్యి దానికి అంటే పచ్చగా పురుడు పోసుకొని చిగురుటాకులు వచ్చి ఆకులు కూడా పెద్దవి వచ్చి పూత దశ వరకు కొన్ని వస్తాయి, ఆకుల దశ వరకు కొన్ని ఆగుతాయి. అందుకే స్ప్రింగ్ సీజన్లో కొత్త ఆకులు లేత చిగురుటాకులు ఉంటాయి అన్నమాట స్ప్రింగ్ సీజన్. సమ్మర్ సీజన్లో ఏమవుతాయి? ఇవి ఆకులు లైట్ గ్రీన్ నుంచి థిక్ గ్రీన్కు మారుతాయి. ఆ తర్వాత ఫ్లవర్స్ బ్లాజమ్స్ వస్తాయి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా పువ్వుల్లో నుంచి పిందెలు రావడం మొదలవుతాయి. ఆ పిందెలు కూడా బాగా పెద్దయి. దే టర్న్ ఇంటూ కాయలు. మనకి ఇంగ్లీష్లో ఎగ్జాక్ట్ వర్డ్ లేదు కాయలకి. సో దే బికమ్ ఫ్రూట్స్. ఇక ఆటమ్ సీజన్ స్టార్టింగ్లోకి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, ద ఫ్రూట్స్ ఆర్ రైపెండ్. ఆటమ్ సీజన్ ప్రారంభం అయ్యేటప్పటి పరిస్థితి ఏంటంటే పండ్లు బాగా మారుతాయి. మీరు ఇటీవల అంటే ఈ రోజు నిన్న మొన్న గత 10 రోజులుగా మార్కెట్కి వెళ్ళినప్పుడు చూసుంటారు. యాపిల్స్, దానిమ్మలు, కస్టర్డ్ యాపిల్స్, కమలా పండ్లు ఇవన్నీ వచ్చున్నాయా మార్కెట్ ఫ్రెష్గా? లేకపోతే జూన్ జూలైలో ఉన్నట్టున్నాయా? వచ్చినాయి సార్, వచ్చినాయి. ఇప్పుడు బాగా వచ్చున్నాయి. ప్రతి కాయ సీతాఫలం కానీ యాపిల్ కూడా. ఇప్పుడు ఈ సీజన్ మనకి యాపిల్ చాలా చీప్ గా దొరుకుతాయి. ఎందుకంటే దిస్ ఈజ్ ఆటమ్. ఇది కాయలు పండ్లు అయ్యేటటువంటి సీజన్ అన్నమాట. సో బిగినింగ్ ఆఫ్ ఆటమ్ ఎలా ఉంటుందంటే కాయలు పండ్లుగా మారుతాయి, బాగా మాగుతాయి అన్నమాట. అందుకని ఇట్ ఈజ్ కాల్డ్ ద సీజన్ ఆఫ్ మిస్. మిస్ అంటే యాజ్ ఐ టోల్డ్ యూ హ్యావింగ్ మాయిశ్చర్ ఇన్ ద ఎయిర్. అంటే ఎయిర్ అండ్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ ఆర్ టుగెదర్, ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయన్నమాట. అండ్ మెలో ఫ్రూట్ఫుల్నెస్. మెలో రెఫర్స్ టు రైప్ స్వీట్ జ్యూసీ ఫ్రూట్స్. సో లోపల ఉన్నటువంటి గుజ్జు బాగా మధురంగా తయారై ఉన్నటువంటి సీజన్ అన్నమాట. ఇందులో మనకి ఫిగర్ ఆఫ్ స్పీచ్ మనం చూస్తే మిస్ అండ్ మెలో, దే బోత్ బిగిన్ విత్ ఎం అండ్ ఎం. సో మా సౌండ్ ఉంది ఇక్కడ. సో ఇట్ ఈస్ అలిటరేషన్ మనకి ఇక్కడ ఉంది. అండ్ నౌ క్లోజ్ బాజమ్ ఫ్రెండ్ ఆఫ్ ది మెచ్యూరింగ్ సన్. థిక్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఎవరికి? థిక్ ఫ్రెండ్ ఆఫ్ ది మెచ్యూరింగ్ సన్. మెచ్యూరింగ్ సన్ అని ఎందుకు అన్నాడు ఇక్కడ? మెచ్యూర్ అవడం అంటే ఏజింగ్ అని అర్థం. మనకి సీజన్స్ ప్రకారం చూసుకుంటే సమ్మర్లో చాలా బ్రైట్గా ఉంటాడు. ఇక బ్రైట్నెస్ నుంచి మెల్లిమెల్లిగా ఆయన ఫేడ్ అవుతాడు. ఎప్పటి వరకు? వింటర్ వరకు పూర్తిగా ఫేడ్ అయిపోయి మళ్ళీ ఆయన న్యూ బార్న్ సన్గా అవుతాడు. ఏ సీజన్లో న్యూ బార్న్ సన్గా అవుతాడు? స్ప్రింగ్ సీజన్లోకి వచ్చేసరికి ఆయన మళ్ళీ కొత్తగా పుట్టినట్లుగా వస్తాడు అన్నమాట. అందుకని ఇక్కడ మెచ్యూరింగ్ సన్ అని ఎందుకు అంటున్నాడంటే సమ్మర్లో బాగా మండి ఇప్పుడు ఆయన పెద్ద ఆయన అంటే మిడిల్ ఏజ్ నుంచి ఆయన ఓల్డ్ ఏజ్ వైపుకు, లేకపోతే మంచి మిడిల్ ఏజ్ వైపుకి ఆయన ప్రయాణం చేస్తున్నాడు. సో హీఈస్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ దిస్ సన్. యూ మే కన్సిడర్ ఓర్ టు ఆటమ్ యాజ్ హీ ఆర్ షీ ఇన్ దిస్ పర్టికులర్ స్టాన్జా. సో ఇక్కడ మనకి బోత్ మెటఫర్ ఉంది, పర్సానిఫికేషన్ ఉంది. ఎందుకంటే ఆటమ్ అనే ఒక సీజన్ని ఫ్రెండ్ అని మనిషిగా చిత్రీకరిస్తున్నాడు. అలాగే సూర్యుడిని కూడా ఫ్రెండ్గా చిత్రీకరిస్తున్నాడు, పర్సానిఫికేషన్. అయితే ఇక్కడ మెటఫర్ ఏంటంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ ద ఫ్రెండ్ ఆఫ్ ది సన్. ఫ్రెండ్ ఆఫ్ ది సన్ అంటున్నప్పుడు మనకి ఇక్కడ మెటఫర్గా కూడా పనిచేస్తుంది అనమాట. మీరు గుర్తుపెట్టుకోవచ్చు, పర్సానిఫికేషన్స్ దాదాపుగా మెటఫర్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో క్యామెల్ ఇస్ ద షిప్ ఆఫ్ ద డెజర్ట్ అన్నట్టు, ఆటమ్ ఈస్ ద ఫ్రెండ్ ఆఫ్ ద మెచ్యూరింగ్ సన్ అన్న. Conspiring with him how to load and bless with fruit the vines that round the thatch eaves run. Now they are thick friends. They become thick friends. The season of autumn and the sun. What do they do together?
ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిన తర్వాత ఏం చేస్తున్నారంటే దే ఆర్ ప్లాటింగ్, దే ఆర్ స్కీమింగ్, దే ఆర్ కొలాబరేటింగ్. వాళ్ళిద్దరు కలిసి కొలాబరేట్ అయ్యి ప్లాన్ చేస్తున్నారంట. ఏం ప్లాన్ చేస్తున్నారంటే హౌ టు లోడ్ అండ్ బ్లెస్ విత్ ఫ్రూట్. కాయలన్నిటికీ లోడ్ చేసి బ్లెస్ చేయాలి అని అనుకుంటున్నాయి. అవి ప్లాన్ చేస్తున్నాయి. ఏది ద వైన్ ఫ్రూట్స్, ఇటువంటి ఫ్రూట్స్ అన్ని, వైన్ అంటే గ్రేప్స్, ఇటువంటి ఫ్రూట్స్ అన్నిటినీ లోపల గుజ్జు బాగా ఇవ్వాలి, బాగా మధురంగా తయారు చేయాలనే ప్లాట్ చేస్తున్నది ఎవరంటే సన్ అండ్ ఆటమ్. సో ఆటమ్ సీజన్ రావాలి, సూర్యుడు బాగుండాలి, అప్పుడే పండ్లు బాగా మాగుతాయి అన్నమాట. వీళ్ళిద్దరు కలిసి దే ఆర్ లోడింగ్ అండ్ బ్లెస్సింగ్ ద ఫ్రూట్, ద వైన్స్ అరౌండ్ ద స్టాచ్యూ రన్. స్టాచ్యూస్ అంటే గడ్డి పోచలతో చేస్తారు. మనకి పైన రూఫ్, ఇంతకుముందు గుడిసెలు వేసేవాళ్ళు కదా, గుడిసెల పైన కాటేజెస్, ఆ కాటేజెస్ పైన వేసినటువంటి ఆ లీవ్స్ తో లేదా స్ట్రాస్ తో తయారు చేసినటువంటి రూఫ్ అన్నమాట. ఆ రూఫ్ మీదకి వంగి ఉన్నాయి. మామూలుగా చెట్లు, కాటేజెస్ ఉన్నాయి. ఆ కాటేజెస్ దగ్గర చెట్లు కాయలు చిన్నవి ఉన్నప్పుడు చెట్లు కాటేజెస్ కంటే ఎత్తుగా ఉన్నాయి. ఇప్పుడు కాయలు ఎక్కువైపోయి అవి బాగా మాగేసరికి కొమ్మలకు బరువు అయిపోయింది. అప్పుడు కొమ్మలకు బరువు అయితే పండ్లు, కొమ్మ ఏమవుతుంది, కిందకు వంగుతుంది అనమాట. ఎక్కడికి వంగింది అది? కాటేజ్ మీద ఉన్నటువంటి థ్యాచ్ ఈవ్స్, అంటే రూఫ్ మేడ్ ఆఫ్ లీవ్స్ ఆర్ స్ట్రాస్. ఆ గడ్డి పోచలతో తయారు చేసిన గుడిసె మీద ఉన్నటువంటి, ఆ కాటేజ్ మీద ఉన్నటువంటి రూఫ్ మీదకి వాలాయి. టు బెండ్ విత్ యాపిల్స్ ద మోస్ట్ కాటేజ్ ట్రీస్. అంతేకాదు ఏ ఫ్రూట్స్ అంటే వైన్ ఫ్రూట్స్, వైన్స్ అంటే గ్రేప్స్ అన్నమాట. అలాగే ఈ గ్రేప్ జాతికి చెందిన అన్ని ఫ్రూట్స్ ని మనం వైన్స్ అనుకోవచ్చు. బ్లాక్ బెర్రీస్, బ్లూబెర్రీస్, ఇటువంటి అన్ని. దెన్ టు బెండ్ విత్ యాపిల్స్ ద మోస్ట్ కాటేజ్ ట్రీస్. అంతేకాదు యాపిల్ ట్రీస్ ను కూడా బెండ్ చేసేసాయి. మోస్ట్ అంటే బరువు చేసేసాయి. ఆ ద వెరీ ట్రీస్ ఆర్ దెమ్సెల్వ్స్ లైక్ కాటేజెస్. ఆ వంగాయి అన్నమాట. చూస్తే మనకి అవి కాటేజ్ ట్రీస్ లాగా ఉన్నాయి. ఇవి కూడా దాదాపు ఈ గ్రేప్ వైన్స్ లాగే కాటేజెస్ మీదకు అక్కడ ఉన్నటువంటి ఆ థ్యాచ్డ్ ఈవ్స్ వైపుకు వంగాయి అన్నమాట. అంటే ఇట్ ఓన్లీ షోస్ దట్ ఆల్ ద ఫ్రూట్స్ ఆర్ ఓవర్లోడెడ్ విత్ ద sweetness or ripeness or with the juices of that particular fruits, and the trees are heavy with the loads of the yielding of the fruits అన్నమాట. ఆ పండ్లు బాగా ఎక్కువైపోయేసరికి చెట్లు వంగిపోయేంత ఇది. అండ్ ఫిల్ ఆల్ ఫ్రూట్ విత్ రైప్నెస్ టు ద కోర్. ఎంత మాగాయంటే మాగిపోయాయి, మధురంగా తయారైపోయి. అతిగా ఇంకా ఓవర్గా ఇంకా మాగిపోతే చూడండి, కోర్ అంటే ఏమని, అంచు వరకు, ఫైనల్ అల్టిమేట్ స్థాయి వరకు మాగిపోయాయి. సో ఆటమ్ సీజన్ లో అల్టిమేట్ స్థాయి వరకు పండ్లు మాగిపోతాయి. కట్ చేయకపోతే ఏమవుతాయి? హార్వెస్ట్ చేయకపోతే ఏమవుతాయి పండ్లు? దే డీకే, దే ఫాల్ డౌన్ అండ్ దే డీకే. అవి పాడైపోతాయి, రాటెన్ అయిపోతాయి. రైపెన్ అవుతాయి ఫస్ట్. రైపెన్ గా అయినప్పుడు మనం తీసుకోకపోతే రాటెన్ అవుతాయి, కుళ్ళిపోతాయి అన్నమాట. సో ఆ స్టేజ్ వరకు వచ్చేసింది. ఎంత స్టేజ్ వరకు వచ్చినాయి ఫ్రూట్స్ అంటే ఆ ఫ్రూట్స్ దే ఆర్ రైపెన్ టు ద కోర్, అక్కడ దాకా వచ్చేసాయి. సో ఫిల్ ఫ్రూట్, ఇక్కడ రెండు ఫా సౌండ్స్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ అబ్జర్వ్ alliteration in this particular line. To swell the gourd and plump the hazel shells with a sweet kernel, to set budding more and still more later flowers for the bees, until they think warm days will never cease, for summer has overbrimmed their clammy cells. సో ఇక్కడ చూస్తే ఇంకా ఏమేం చేసింది ఆటమ్, ఏమేం మేలు చేసింది ఆటమ్. కన్స్పైరింగ్ టుగెదర్ విత్ ద సన్. ఈ ఇద్దరు మిత్రులు ఆటము, సూర్యుడు కలిసి ఏమేం చేశారంటే
గ్రేప్ ట్రీస్ బెండ్ అయ్యేలాగా చేశారు, యాపిల్ ట్రీస్ బెండ్ అయ్యేలాగా చేశారు, అన్ని రకాల ఫ్రూట్స్ ఆ హైయెస్ట్ స్టేజ్ వరకు రైపెన్ అయ్యే వరకు చేశారు. ఆ ఫ్రూట్సే కాకుండా టు స్వెల్ ద గాడ్ అంటే గాడ్స్ అంటే మనకి బాటిల్ గాడ్, బిట్టర్ గాడ్, స్కేల్ గాడ్ ఇవి ఉన్నాయి కదా, పండ్లు, కోన్ గాడ్. సో ఈ కూరగాయలు ఉన్నాయి కదా, ఈ కూరగాయలన్నిటిని కూడా స్వెల్ అంటే ఇక్కడ అర్థం లావ్ అయ్యేలాగా, బరువు ఎక్కేలాగా మెచ్యూర్ చేసారనమాట. అండ్ ప్లంప్ ద హ్యాజల్ షెల్స్. హేజల్ షెల్ అంటే ఇప్పుడు మనకి ఆల్మండ్స్, పిస్తాస్, లేకపోతే మన కల్చర్లో వేరుశెనగ కాయలు ఇవి ఉంటాయే, ఆ పైన ఉన్నటువంటి పార్ట్ని షెల్ అంటారు. దాన్ని బ్రేక్ చేస్తే ఏమొస్తుంది బయటికి? ఇఫ్ యూ బ్రేక్ ద షెల్, వాట్ కమ్స్ అవుట్? సీడ్. సీడ్ కమ్స్ అవుట్. సో ఆ ప్లంప్ గా మార్చే, ప్లంప్ అంటే ఏమి అర్థం? వాట్ యు మీన్ బై ప్లంప్? లావుగా తయారు చేస్తాయి అంటే గింజలు కూడా బాగా ముదిరాయి అన్నమాట. గింజలు ముదిరాయి, కాయలు మాగాయి, చెట్లన్నీ వంగాయి బరువుకి. టు స్వెల్ ద గడ్, కూరగాయలు బాగా పెద్దవి అయిపోయినాయి, గింజలన్నీ ఆ షెల్స్ పట్టనంతగా లావ్ అయిపోయాయి అన్నమాట. విత్ ఎ స్వీట్ కర్నల్. హ్యాజల్ షెల్ లో ఉండే గింజను ఏమంటారంటే కర్నల్, పప్పులు అన్నమాట అవి. ఇప్పుడు వేరుశనగ షెల్ లో ఉన్నటువంటి గింజ పీస్ కదా, అట్లా హ్యాజల్ షెల్ లో ఉన్నది కెర్నల్ అన్నమాట. టు సెట్ బడ్డింగ్ మో. ఇక అక్కడ ఇది అయిపోతే, సో ఇక్కడ చూడండి మిడిల్ ఆఫ్ ద లైన్ లో మనకి సెమీ కోలన్ వచ్చి ఇక్కడికి ఈ ఐడియా ఎండ్ అయిపోయింది. కాబట్టి దీన్ని ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటాం ఫ్రెండ్స్? వెరీ గుడ్, వెరీ ఎంజాయ్మెంట్. ఎంజాయ్మెంట్ కాదు, ఎంజాయ్మెంట్ అంటే ఏ లైన్ రన్నింగ్ ఇన్ టు ద నెక్స్ట్ లైన్ ఉంది ఇక్కడ. ఎంజాయ్మెంట్ టు స్వెల్ ద గాడ్ అండ్ ప్లంప్ ద హ్యాజల్ షెల్స్ విత్ ఏ స్వీట్ కర్నల్. ఇక్కడ ఎంజాయ్మెంట్ ఉంది. ఇక అంతేకాకుండా ఇక్కడ యూ కెన్ ఫైండ్ అసోనెన్స్ ఆల్సో. చూడండి, స్వెల్, స్వెల్ ఏ సౌండ్? స్వెల్. ఏ వవెల్ ఉంది ఇక్కడ? ఈ కాదు, ఏ. హ్యాజల్, హ్యాజల్ ఇందులో ఏముంది? ఏ ఉంది. అలాగే మళ్ళీ షెల్, షెల్ లో ఏముంది? ఈ ఉంది. సో ఈ అనే సౌండ్ రిపీటెడ్ గా వస్తుంది. వవెల్ సౌండ్ రిపీటెడ్ గా ఒక పొయిటిక్ లైన్ లో వస్తే దాన్ని అసోనెన్స్ అంటారని మీకు బాగా తెలుసు. ఇకపోతే యూ కెన్ ఫైండ్ ప్యారలలిజం హియర్. చూడండి, టు బెండ్ విత్ యాపిల్స్, టు బెండ్ విత్ యాపిల్స్, టు స్వెల్ ద గాడ్, టు సెట్ అప్, టు సెట్ బడ్డింగ్. టు బెండ్, టు స్వెల్, టు సెట్ బడ్డింగ్. సో 2+V1 స్ట్రక్చర్ మనకి రిపీట్ అవుతా ఉంది కాబట్టి, ప్యారలల్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి దాన్ని ప్యారలలిజం అని మనము అనుకోవచ్చు అనమాట. ప్యారలలిజం refers to similar kind of structure either in words or in phrases or even in sentences. వర్డ్స్ లో కానీ ఫ్రేజెస్ లో కానీ ఎక్కడైనా సరే ప్యారలల్ స్ట్రక్చర్ వస్తే దాన్ని మనము ఏమంటాము? ప్యారలలిజం అని. రైట్. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? పప్పుల్లో కూడా గింజలు పెద్ద అయిపోయినాయి. టు సెట్ బడ్డింగ్ మోర్. ఇంతే కాకుండా కొన్ని పూలే ఉంటాయి. అన్ని పువ్వులు పండ్లు అవుతాయా, కాయలు అవుతాయా? కొన్ని పూలుగానే మిగిలిపోతాయి కదా, అటువంటి వాటికి టు సెట్ బడ్డింగ్ మోర్, ఎక్కువ బడ్డింగ్ రావడం కోసం, అండ్ స్టిల్ మోర్ ఇంకా ఎక్కువ రావడం కోసం, లాట్ ఆఫ్ ఫ్లవర్స్ ఫర్ ద బీస్. ఈ బీస్ తేనెటీగల కోసం పువ్వులలో మకరందం ఎక్కువ చేసుకొని పువ్వులు కూడా పెద్దవయ్యాయి. until they think warm days will never cease. ఎంత ఎక్కువయ్యాయంటే వేసవి కాలం లేకపోతే సమ్మర్ ఎప్పటికీ ఎండ్ అయిపోదు. అంటే సమ్మర్లోనే బీజ్కి ఎక్కువగా ఈ నెక్టార్ దొరుకుతుంది అనమాట. అది ఆటం బిగినింగ్ లో కూడా దొరుకుతుంది. ఆటం బిగినింగ్ లో ఇంకా ఎలా ఉంటాయంటే పూలన్నిట్లోనూ మకరందం ఎక్కువైపోయి పొంగిపోయే అంత స్టేజ్కి వచ్చేస్తుంది అన్నమాట. ఇది పాలిన్ గ్రెయిన్స్ అంటారు కదా, మకరం. సో ఈ తేనెటీగల కోసం పూలన్నీ కూడా బాగా విచ్చుకున్నాయి, తేనెతో నిండున్నాయి. అవి ఎంత నిండున్నాయంటే బీస్ థింక్ దట్ సమ్మర్ ఆర్ ద
వామ్త్ విల్ నెవర్ ఫేడ్ అవుట్. వామ్త్ అనేది ఎప్పటికి ఉంటుంది అని అనుకునేంతగా, అంటే వీటికి ఆటమ్ సీజన్ మిడిల్లోకి వచ్చేసిన, వింటర్ సీజన్ వచ్చేసిన వీటికి ప్రాపర్గా హనీ దొరకదు, నెక్టార్ దొరకదు అనమాట. సో ఇలాగ మనకి వెచ్చగా హాయిగా ఉంటుంది అని ఫీల్ అయ్యేలాగా, ఆటమ్ వచ్చేసినా కూడా మనకి నెక్టార్ దొరుకుతుందంటే మనకు వామ్త్ ఎప్పుడు ఉంటుంది అని అవి ఫీల్ అయ్యేలాగా. ఫర్ సమ్మర్ హ్యాస్ ఓవర్బ్రిమ్డ్ దేర్ క్లామీ సెల్స్. క్లామీ సెల్స్ అంటే బీ హైవ్ ఉంటుంది కదండి, అంటే తేనె తుట్టే. ఆ తేనె తుట్టు మొత్తం ఏముంటాయి, తుట్టె మొత్తం మీద ఏముంటాయి, చాలా హోల్స్ ఉంటాయి. హోల్స్ ఆ హోల్స్ ని మనము క్లామీ సెల్స్ అంటాం అనమాట. ఆ తేనె తుట్టు మనం ఇట్లా ప్రెస్ చేస్తే కదా మనకి తేనెంతా బయటకు వస్తుంది. సో ఎంత బాగా వాటికి అనుకూలమైన వాతావరణం ఉందంటే, ఎంత నెక్టార్ అవి సక్ చేసుకొచ్చాయంటే ఫ్లవర్స్ లో నుంచి, అవి సక్ చేసుకొచ్చి నెక్టార్ మొత్తం అవి హనీ రూపంలో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ తేనె తుట్టు మొత్తం ఓవర్ బ్రిమ్ అయిపోతాం. టు ద బ్రిమ్ అంటే ఏమని అర్థం, ఐ ఫిల్ ద బాటిల్, అంచుల వరకు రావడం సార్. అంచుల వరకు. సో అంచుల వరకు వచ్చి పొల్లిపోయేంత బయటకు ఈ క్లామీ సెల్స్, హనీ బీ, ఆ బీ హైవ్ లో నుంచి హనీ బయటకు వచ్చేసేంత నిండుకుందన్నమాట. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ స్టాంజా. యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఇన్ దిస్ స్టాంజా autumn is very productive in terms of ripening the fruits, in terms of swelling the gourds, in terms of swelling the nuts in the seeds in the shells, in terms of giving flowers for the honeybees to produce excessive honey. ఇంత ప్రొడక్టివ్గా మనకి ఆటమ్ సీజన్ అనేది ఉంది అని చెప్పడం ఉద్దేశం. సో ఇక్కడ 3 స్టాంజాస్ ఉన్నాయండి ఈ పోయంలో. ఆటమ్ 3 months నడుస్తుంది. ఏ మంత్స్ అని చెప్పుకున్నాం మనము? మార్చ్, ఏప్రిల్, మే. మేడం ఏంటి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ సార్. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. సో నవంబర్. ఇది సెప్టెంబర్ అనుకోవచ్చు మనం. ఇది స్టార్టింగ్ ఆఫ్ ఆటమ్. ఇక సెకండ్ స్టాంజా మిడిల్ ఆఫ్ ఆటమ్, ఫైనల్ స్టాంజా ఎండ్ ఆఫ్ ఆటమ్ అని కూడా మనం అనుకోవచ్చు. సో ఆటమ్ స్టార్టింగ్ లో ప్రకృతి ఎలా ఉంటుంది, చెట్లు, ముఖ్యంగా చెట్లకు ఉన్నటువంటి పూలు, కాయలు, గింజలు ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది మనకి చెప్పాడు ఫస్ట్ స్టాంజా. సో దీని గురించి మరింత లోతుగా మనం అనలైజ్ చేద్దాం. చెప్పండి సార్, క్లామీ సెల్స్ దగ్గర హోల్స్ ఇన్ ద బీ హైవ్ అనే దానికి WHOLE పెట్టారు. WHOLE పెట్టానా? నాకు WHOLE అంటే ఇష్టం బాగా, నేను రిమూవ్ చేసి HOLE పెడతాను. ఆల్ రైట్. సో ఫస్ట్ స్టాంజా చూస్తే ఈ ఓపెనింగ్ లైన్స్ ఆఫ్ ది పోయం మనకి మెయిన్ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాయి. ఫస్ట్ స్టాంజాలో మెయిన్ క్యారెక్టర్స్ ఇద్దరున్నారు మనకి, ఆటమ్ అండ్ సన్. అయితే మనకి పోయం వచ్చి టైటిల్ వచ్చి ఆటమ్ మీద కాబట్టి ఆటమ్ ఏమేం చేస్తుందని చూపెడుతుంది. ఆటమ్ చేస్తున్న దాంట్లో బ్యూటీ ఉంది, లైఫ్ ఉంది, అండ్ డెత్ కూడా ఉంది. సార్ ఈ పోయంలో మన ఫస్ట్ స్టాంజాలో డెత్ ఎక్కడ ఉంది సార్ అంటే, రైపెన్ టు ద కోర్. రైపెన్ టు ద కోర్ అంటే పరిపూర్ణంగా మగ్గిపోయాయి, ఇంకాసేపట్లో ఏమవుతాయి, ఫాల్ డౌన్. రెడీ టు ఫాల్. అది బ్యూటీ ఉంది, ఏది విచ్చుకున్న పువ్వులు, మాగిన పండ్లు, ఆ తర్వాత లావెక్కినటువంటి గింజలు, ఇవన్నిట్లోనే అందం ఉంది. అందంతో పాటు లైఫ్ ఉంది. ఇది ఫ్రూట్ లో గుజ్జు వచ్చిందంటే లైఫ్ వచ్చినట్టే కదా. ఆ గింజ షెల్ లో ఉన్నటువంటి సీడ్ బాగా లావ్ అయిందంటే లైఫ్ ఉన్నట్టే కదా. అండ్ లైఫ్ ఎక్కువ అయిపోయిన తర్వాత, లైఫ్ మనకి నిండుకుంటే తర్వాత డెత్. కాబట్టి సైమల్టేనియస్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బ్యూటీ, లైఫ్ అండ్ డెత్ ని మనం ఈ లైన్స్ లో చూడొచ్చు. ఆటమ్ ని మనకి సీజన్ ఆఫ్ మిస్ అని, మెల్లో ఫ్రూట్ఫుల్నెస్ అని అన్నాడు. ఇక్కడ ఏంటంటే వార్మ్, గోల్డెన్ అండ్ స్లైట్లీ
హేజీ ఆటం అంటే పొగమంచు, ఆయన చెప్పినట్లు ఏదో ఒక తేమ ఉన్నటువంటి సీజన్ గా దీన్ని చూపెట్టాడు. మెల్లో అనేది రిచ్నెస్, రైప్నెస్ ని చూపెడుతుంది, పర్టికులర్లీ ఇన్ ద ఫ్రూట్ దట్ ఈస్ గ్యాదర్డ్ అట్ దిస్ టైమ్ ఆఫ్ ద ఇయర్. ఎక్కువ పండ్లు ఈ సీజన్ లోనే వచ్చేది. సో ఈ సీజన్ లో వచ్చే పండ్లన్నీ మాగేటటువంటి కాలం కాబట్టి ఇది రిచ్నెస్ ని, రైప్నెస్ ని చూపెడుతుంది. ద ఐడియా, ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్ బీయింగ్ ఫుల్ ఆఫ్ ripeness to the core produces parallel imagery of a climax. చూడండి, రైప్నెస్ టు ద కోర్, చివరి వరకు అత్యంతం ఆగిపోయాయి అంటే ఇది క్లైమాక్స్ అన్నమాట. దీని తర్వాత జరిగేది పతనమే. సో ఎప్పుడైనా ఒక హైయెస్ట్ పీక్ వెళ్ళిపోయినామంటే తర్వాత మళ్ళీ కిందకి దిగాల్సింది. సో ఇది క్లైమాక్స్ గా సర్వ్ చేస్తుంది. ఈ లైన్ పర్టికులర్లీ చాలా ఇంపార్టెంట్. రైప్నెస్ టు ద కోర్ సర్వ్స్ యాజ్ ఏ క్లైమాక్స్ అనమాట. అంటే ఆ స్థాయి వరకు రైజ్ అయింది, దెన్ దేర్ ఈస్ నథింగ్ మోర్ టు రైజ్ ఫర్దర్, యూ కెన్ ఓన్లీ కమ్ డౌన్. దిస్ ఈస్ ద అల్టిమేట్ గ్లోరీ ఆఫ్ ఆటమ్. ఆటమ్ యొక్క అల్టిమేట్ గ్లోరీ, ఫైనల్ గ్లోరీ అనమాట. దెన్ ఆ గ్లోరీ మెల్లిమెల్లిగా రిసీడ్ అయిపోతుంది. ద సీజన్స్ అబండెంట్ ఫ్రూట్ఫుల్నెస్ మీన్స్ ఇట్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ పీక్ అండ్ ద నెక్స్ట్ స్టేజ్ ఈస్ decay or death, next maraname. The peak then personifies autumn as a close bosom friend of the sun. It suggests that autumn is not an end but a continuation of summer's warmth, still influenced by the sun's nurturing power. So autumn season అయినప్పటికీ సన్ ఇంకా మనకు ఉన్నాడు కాబట్టి ఇది వార్మ్త్ అనేది కంటిన్యూ అవుతుంది ఈవెన్ ఇన్ ద ఆటమ్ అని చూపెట్టడం ఇక్కడ ఉద్దేశం. Autumn and the sun are depicted as working together. They are collaborating and working to produce the harvest. Finest harvest ను ప్రొడ్యూస్ చేయడం కోసం ఇవి రెండు కలిసి పనిచేస్తున్నాయి. Conspiring here is secret collaboration. They are ensuring that the vines grow heavy with the fruit. Vines ఏ కాదు, యాపిల్స్ ఇవన్నీ పండ్లు బాగా హెవీ అయ్యేలాగా చూస్తుంది. The image of vines running around the thatch eaves gives rustic pastoral feeling. ఇక్కడ మనకి ఇమేజ్ ఏం చూపెడుతుందంటే ఇక్కడ విజువల్ ఇమేజరీ ఉంది. ఈ ఇమేజ్ మొత్తం చూడండి, గుడిసెలు, చెట్లు, ఆ చెట్లు కింద కొంగడం, ఇదంతా రస్టిక్ ఫీలింగ్, గ్రామీణ వాతావరణం. పాస్టరల్ ఫీలింగ్, కంట్రీ సైడ్ అట్మాస్ఫియర్ మనకి ఇక్కడ క్రియేట్ చేస్తుంది. పాస్టరల్ అంటే ఏమని, పాస్టరల్ అంటే రిలేటెడ్ టు ద ఫీల్డ్స్, కంట్రీ సైడ్ ఫీల్డ్స్ అన్నమాట. ద మాస్ట్ కాటేజ్ ట్రీస్ ఆర్ ఏ లవ్లీ రస్టిక్ ఇమేజ్. అంతేకాదు, కాటేజ్ ట్రీస్, కాటేజెస్ చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి, ఆ గుడిసెల పక్కనే చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు పండ్లు బాగా మాగిపోయి ఆ చెట్లు గుడిసెల మీదకు వంగున్నాయి. ఒక అద్భుతమైన ఇమేజ్ అన్నమాట, లవ్లీ రస్టిక్ ఇమేజ్, సజెస్టింగ్ అన్ ఇటలిక్ ఆల్మోస్ట్ టైమ్లెస్ సీన్. ఇక మనం అక్కడికి పోయినామంటే మధుర గీతాలు తప్పితే ఇంకేం మనకు కనపడవు. టైం అక్కడ పాస్ అవ్వదన్నమాట, అక్కడ ఆగిపోతుంది. ద యాపిల్స్ ఆర్ సో రైట్ దట్ దే బెండ్ ద బ్రాంచెస్ ఆఫ్ ట్రీస్. సో ఆ పండ్లు ఎంత మాగున్నాయంటే కొమ్మలు కూడా కిందకు వంగిపోయినాయన్న. ద ఫ్రేజ్ ఫిల్ ఆల్ ఫ్రూట్ విత్ రైప్నెస్ టు ద కోర్ ఎంఫసైజెస్ ద abundance of the harvest and full maturation of the fruits. సో ఇక్కడ రైప్నెస్ టు ద కోర్ అనే మాట ఎంత అంటే అబండెన్స్, సఫిషియంట్, పరిపూర్ణత వరకు వచ్చేసింది అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే డెత్, అది వేరే. బట్ ప్రజెంట్ ఏంటి అంటే అబండెన్స్, కోరుకున్నంత అంటే కావాల్సినంత ఈల్డింగ్, దిగుబడి అనేది రావడం జరిగింది. ఫుల్ మెచ్యురేషన్ అనేది వచ్చింది. Keats continues his vivid descriptions of autumn's bounty. The gourd and hazel represent different types of crops that are abundant in the fall. So autumn ke maroka పేరు ఏంటండి? What is the other name for autumn season? Fall. ఏమంటారు? Fall. మీరు అట్లా కూడా గుర్తుపెట్టుకో. ఎందుకు ఫాల్ అంటే హైయెస్ట్ స్టేజ్ వరకు రైపెన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఫాలే కదా. సో ఫాల్ రైజ్ అయింది, ఫాల్ అవుతుంది అనమాట. స్ప్రింగ్
బర్త్, స్ప్రింగ్ వచ్చి బర్త్, సమ్మర్ వచ్చి రైజ్ గ్రోత్, ఆటమ్ వచ్చి స్టార్టింగ్ ఆఫ్ ఫాల్, వింటర్ వచ్చి డెత్ అన్నమాట. మన హ్యూమన్ లైఫ్ కూడా మనం వీటిని అప్లై చేసుకుంటే స్ప్రింగ్ సీజన్ ఈజ్ ద బర్త్, సమ్మర్ సీజన్ ఈజ్ యూత్, autumn season is middle age turning into old age, and then finally winter season is old age later leading to death అన్నమాట. ఇట్లా మనకి ఆటమ్ సీజన్ గ్లోరిఫై చేయడం జరిగింది. The sweet kernel and the later flowers for the bees suggest that autumn is not just about harvest but also about continuation and growth, hinting at the cycle of life. సో ఇక్కడ స్వీట్ కర్నల్స్ వచ్చాయి అంటే మంచి గింజలు వచ్చాయ్యా. ఈ గింజలన్నీ తినేస్తాం మళ్ళీ మనం, అన్ని గింజలు తినేస్తాం మనం. డూ వి కన్స్యూమ్ ఆల్ ద గ్రెయిన్స్? నో సార్. కొన్ని గ్రెయిన్స్ ఏం చేస్తాము? మళ్ళీ నెక్స్ట్ విల్ సేవ్ ఫర్ ద నెక్స్ట్. ఎస్. సో మళ్ళీ మనం విత్తనాలుగా వాటిని పొలంలో చల్లడం కోసం ఎత్తి పెడతాం. అంటే అక్కడికి ఎండ్ అయిపోయిందా మళ్ళీ బిగిన్ అవుతుందా? మళ్ళీ బిగిన్ అవుతుంది. ఇప్పుడు Ended and begins, sir. అండ్ అలాగే మనం బాగా గమనిస్తే ఈ తేనె పువ్వులు బాగా విచ్చుకున్నాయి, తేనెటీగలు, తుమ్మెదలు ఇవన్నీ వెళ్ళి ఆ పువ్వుల పైన వాలి ఆ నెక్టార్ని తీసుకొచ్చి బీహైవ్ లో పెడతాయి. ఆ క్రమంలో ఏం జరుగుతుంది సైన్స్ ప్రకారం? ఆ క్రమంలో ఏం జరుగుతుంది? అడవిలో చెట్లు ఎట్లా మొలుస్తాయి తెలియదు మీకు? Pollination, sir. Honeybees carry the pollinators of the పాలినేషన్ కు లీడ్ చేస్తుంది అన్నమాట. సో అక్కడ నుంచి ఆ పుప్పొడి అంటారు కదా, పూలల్లో ఉన్నటువంటి ఆ లైఫ్ ని తీసుకొచ్చి అవి అక్కడక్కడ వాటి రెక్కలతో వాటి కాళ్ళతో వాటికి తెలియకుండానే చల్లుతాయి. అదంతా వింటర్లో లోపల ఉండిపోయి మళ్ళీ స్ప్రింగ్ రాగానే మళ్ళీ పుట్టుక అనేది జరుగుతుంది అన్నమాట. కొత్త మొక్కలు పుట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎండింగ్ అనేది లేదు. గింజల వల్ల కానీ అలాగే ఫ్లవర్స్ వల్ల కానీ పండ్లు కూడా, పండ్లన్నీ తింటాము. ఆ పండ్లలో ఉన్నటువంటి గింజల్ని తీసి పెడతాము, వింటర్లో దాచి పెడతాము, మళ్ళీ స్ప్రింగ్లో గుచ్చి పెడతాం, మళ్ళీ అవి మనకి మొలుస్తాయి. సో దేర్ ఇస్ నో ఎండింగ్ అన్నమాట. ఒకవేళ మనం ఆ పండుని తీసుకొచ్చి తిని ఆ గింజలను భద్రపరిచి చేయకపోయినా పండ్లంతటి పండ్లు అవే రాలిపోయినవి అనుకోండి, ఏమవుతాయి? Become again. ఆ పండు డీకే అయిపోతుంది. బట్ అందులో నుంచి గింజ అనేది భూమి పొరల్లోకి ఉండిపోయి మళ్ళీ స్ప్రింగ్ వచ్చిన తర్వాత వింటర్ అంతా నేలలో అది నిద్రిస్తుంది గింజ. అది మళ్ళీ స్ప్రింగ్ వచ్చేసరికి దానికైనా కొంచెం వాటర్ తగిలిందంటే మళ్ళీ స్ప్రౌట్ అవుతుంది. సో దేర్ ఈజ్ నో ఎండ్ అన్నమాట. అది ఇక్కడ మనకి సజెషన్. The final line in this stanza, for summer has overbrimmed their clammy cells, refers to the bees still living off the surplus honey from summer, unaware that the warm days are coming to an end. ఇక వార్మ్ డేస్ అయిపోతున్నాయి, చలి మొదలవబోతుంది అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఇవి ఆ ఆనందాన్ని, ఆ మకరందాన్ని స్వీకరిస్తూ ఉన్నాయి. దిస్ ఆల్సో evokes a sense of blending of seasons. So one season leads to another season, one season falls into another season అనేది ఇక్కడ బ్లెండింగ్ ని చూపెడుతుంది. Thus the first stanza, the tone is celebratory and full of admiration for the season's abundance. ఈ స్టాన్జాలో, పర్టికులర్ స్టాన్జాలో ఆటమ్ యొక్క గ్లోరీని, ఆటమ్ యొక్క గ్రేట్నెస్ ను, ఆటమ్ యొక్క ప్రొడక్టివిటీని మనకి పోయిట్ గ్లోరిఫై చేయడం అనేది జరిగింది. And he admires autumn for the abundance, for the richness. It presents autumn as a fruitful, abundant season, personified as a close friend of the sun. సూర్యుడికి బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటూ మనకి ఫ్రూట్ఫుల్నెస్ ని,
అబండెన్స్ ని తీసుకొచ్చే సీజన్ గా చూపెట్టడం జరిగింది. ఆల్దో ఆటమ్ హ్యాస్ బీన్ ప్రెజెంటెడ్ యాజ్ ద స్టార్ట్ ఆఫ్ డెత్ యాజ్ అ మెలంకలీ టైమ్, Keats has taken it here a fruitful period of existence. సో దీని తర్వాత రాబోయేది డెత్ డీకే అని తెలిసినప్పటికీ ఈ పర్టికులర్ స్టాండ్జాలు అయితే దాన్ని గ్లోరిఫై చేయడం జరిగింది. జస్ట్ ఎ మినిట్ ఫ్రెండ్స్. So that is the end of stanza 1. And now let us look at the second stanza, friends. So in the second stanza, as I have told you, you may consider this as the middle phase of the autumn season. In the first stanza, the poet presented the starting of autumn season. And now we are discussing the second stanza, which may represent the middle phase of autumn season. Now the poet or the speaker is asking autumn season, who hath not seen thee oft amid thy store? Sometimes whoever seeks abroad may find thee sitting careless on a granary floor, thy hair soft lifted by the winnowing wind. So now he is directly talking. So far, the poet is only telling us about the season of autumn. Now, he is talking to the season, autumn. Who hath not seen thee oft amid thy store? ఎవరు చూడలేదు నిన్ను? ఎవ్రీబడి హ్యాస్ సీన్ యూ. ఏం క్వశ్చన్ ఇది చెప్పండి? ఎవరు చూడలేదు నిన్ను? హూ హ్యాత్ నాట్ సీన్ థీ? నిన్ను ఎవరు చూడలేదు అని. సారీ, rhetorical. యా, రెటారికల్ క్వశ్చన్. నిన్ను అందరూ చూశారు అని చెప్పడానికి ఎవరు చూడలేదు నిన్ను అని అంటున్నాడు. హూ హ్యాత్ నాట్ సీన్ థీ ఆఫ్ట్ అమిడ్ దై స్టోర్. ప్రతి ఒక్కరు చూశారు నిన్ను. ఎక్కడ చూశారు తెలుసా? అమిడ్, ఇన్ ద మిడిల్ ఆఫ్ అని. అమిడ్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ దై. దై రెఫర్స్ టు యువర్ స్టోర్, గ్రానరీ స్టోర్. ఇప్పటి వరకు గింజలు, కాయలు ఇవన్నీ మెచ్యూర్ అయ్యాయి, బాగా రైపెన్ అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఫార్మర్స్ ఏం చేస్తారు? హార్వెస్ట్ చేస్తారు. హార్వెస్ట్ చేసి కొన్ని రోజులు పొలంలోనో లేకపోతే స్టోర్ అంటే మనకి ధాన్యాగారం ఉంటారు కదా, ధాన్యాగారంలో కానీ కుప్పలో కానీ ఇట్లా పెడతారన్నమాట. అంటే పొలంలో నిన్ను హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఎవరు చూడలేదు, ప్రతి ఒక్కరు చూశారు. Sometimes whoever seeks abroad may find thee sitting careless on a granary floor. ఎవరైతే ఊరు విడిచి పక్క ఊరికి వెళ్ళాలనుకుంటున్నారు, ఇక్కడ అబ్రాడ్ రెఫర్స్ నాట్ టు ద ఫారిన్ కంట్రీ బట్ టు ఏ ఫారిన్ ప్లేస్. ఎవరెవరైతే ఇప్పుడు ఒక పల్లెటూరు ఉందనుకుందాం, ఫస్ట్ స్టాండ్స్ అయిపోయేసరికి ఏమైందంటే పండ్లు గింజలు బాగా మాగాయి, తర్వాత అవన్నీ కట్ చేసేసారు, హార్వెస్ట్ చేసేసారు. ఇప్పుడు వాటిని భద్రపరిచారు. ఇక ఈ ఆటం అక్కడే ఉంది, పొలంలో ఉంది, లేదంటే ఆ పొలంలోనే స్టోర్ చేసి ఉంటారన్నమాట చాలా మంది. ఇది ఆ గింజల్ని వాటిని దాచిపెట్టడానికి వేసుంటారు. అక్కడ నిన్ను ప్రతి ఒక్కరు ఇప్పుడు అక్కడ ఉంది. అది ఎవరు? ఆటం అంటే పొలంలోనే ఉంది. హూ ఎవర్ వాంట్స్ టు గో అబ్రాడ్, ఐ మీన్ హూ ఎవర్ వాంట్స్ టు లీవ్ ద విలేజ్. ఈ పల్లెను వదిలి ఎవరు బయటకు వెళ్ళాలనే, లేదంటే ఏదైనా పని మీద బయటకు వెళ్ళాలంటే పొలాలు ఎక్కడ ఉంటాయండి? ఊరు బయట. ఊరు బయట. సో ఎవరైనా ఊరు బయటకు వెళ్ళాలంటే నిన్ను చూడకుండా ఎవరు వెళ్ళలేదు. వాళ్ళు చూసేటప్పుడు నువ్వేం చేస్తున్నావు?
ది అంటే యు సిట్టింగ్ కేర్లెస్ అనే గ్రానరీ అంటే గ్రెయిన్ ఉన్నటువంటి ధాన్యం పండించిన నేల మీద కేర్లెస్ గా కూర్చోన్నావు నువ్వు. ద సీజన్ ఆఫ్ ఆటమ్ ఈ సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ గ్రెయిన్స్ రెఫర్స్ టు గ్రానరీ ఫ్లోర్ అంటే ఏమని ఫీల్డ్స్ అన్నమాట, పొలంలో కూర్చో ఉన్నావు నువ్వు. ధాన్యపు నేల ఏది, వాట్ ఈజ్ కాల్డ్ ధాన్యపు నేల ఆర్ గ్రానరీ ఫ్లోర్, ఫీల్డ్ అన్నమాట. సో నువ్వు ఇప్పుడు కేర్లెస్ గా కూర్చోవు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు కేర్లెస్ గా కూర్చోంది ఆటం? Harvesting is completed. ఎస్, ఇప్పటి వరకు చాలా బిజీగా ఉంది. Its job is done, sir. ఎస్, ఇట్స్ జాబ్ ఈస్ డన్. రేపు డిఎస్సి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు కూడా కేర్లెస్ గా కూర్చోవచ్చు. సో ఇప్పటి వరకు సూర్యుడితో కలిసి పండ్లను, పూలను, గింజలను, కూరగాయలను వీటన్నిటిని మెచ్యూర్ చేసి ఆ రైతుకి ఇచ్చేసి వాటిని ఇంకా నా పని అయిపోయిందని రిలాక్స్డ్ గా ఉండొచ్చు. మీరేమో కానీ మేమైతే చాలా రిలాక్స్ అవుతాం మీరు డిఎస్సి ఎగ్జామ్ రాస్తాం. సో రైట్ నౌ వీఆర్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ ఆటమ్. ఇక్కడ రాలిపోవడం ఏం లేదు, అన్ని ఈల్డింగే. సో ది సిట్టింగ్ కేర్లెస్ అనే గ్రానరీ ఫ్లోర్, దై హెయిర్ సాఫ్ట్ లిఫ్టెడ్ బై ద విన్నోవింగ్ విండ్. ఎలా కూర్చో ఉన్నావంటే నువ్వు జడ కూడా వేసుకోలేదు, జుట్టు కూడా ముడేసుకోలేదు, నీ వెంట్రుకలన్నిటినీ విన్నోవింగ్ విండ్ అంటే మనం పొలంలో తూర్పు ఆరబట్టడం అని చెప్తారు, తెలుసా మీకు? మీరు అటు ఇటు చిన్నపిల్లలుగా ఊపుతా ఉన్నప్పుడు Yes, sir. Yes, sir. తూర్పు ఈ ధాన్యాలను చాటలోకి తీసుకొని గాలి వీస్తున్నప్పుడు ఇలా అంటారు అన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ధాన్యం నుంచి గడ్డిపోచలు లేకపోతే తరకగా ఉన్న గింజలన్నీ పక్కన పడిపోయి సాలిడ్ గింజలన్నీ ఒక చోటుకు వస్తాయి అన్నమాట. సో ఆ విన్నోవింగ్ విండ్ అంటే ఇప్పుడు విన్నోవింగ్ విండ్ కూడా పని లేదు, తూర్పారబట్టడానికి వచ్చిన గాలికి కూడా పెద్ద పని లేదు, ఎందుకంటే తూర్పారబట్టడం కూడా దాదాపుగా అయిపోయింది. నువ్వు ఎలా కూర్చోవు? ఆటమ్ సీజన్ ఇప్పుడు ఈ స్టాన్సాలు మనకు ఒక ఉమెన్ తో కంపేర్ చేయబడింది. ఆ తల్లి ఎట్లా అయితే తన పని అయిపోతే రిలాక్స్డ్ గా కూర్చో ఉంటుందో అట్లా ఈమె కూర్చో ఉందంట. ఈమె అట్లా పొలంలో కేర్లెస్ గా కూర్చో ఉంటే ఆ వదిలేసినటువంటి ఆ వెంట్రుకలు తూర్పారబట్టడానికి ఉపయోగపడే గాలి అలా అలా కొడుతుంది. ఆ గాలికి ఆ వెంట్రుకలు అలా పైకి ఎగురుతున్నాయి అన్నమాట. అనే హాఫ్ రిబ్డ్ ఫురో సౌండ్ అస్లీప్. కొన్నిసార్లు నువ్వు అట్లా కూర్చో ఉండవు, మరి కొన్నిసార్లు ఎలా ఉన్నావు తెలుసా? హాఫ్ రిబ్డ్ ఫరో అంటే మనము పారలతో తీసినటువంటి పాది అనొచ్చు, లేకపోతే గుంట అనొచ్చు అనమాట. అంటే వేరుశెనగ లేదా పొటాటో ఇటువంటి మనం హార్వెస్ట్ చేసేటప్పుడు నాగలి చాలు అంటారు సార్. నాగలి చాళ్ళు కావచ్చు, పారతో తవ్వినటువంటి అది కావచ్చు, లేదా పాది కావచ్చు. ఇక్కడ నువ్వు పడుకొని నిద్రపోతున్నావు అంటే పొలం అంతా తనదే కదా, ఆ పొలంలో పడుకొని నిద్ర. కొన్నిసార్లు ఏమో కేర్లెస్ గా కూర్చో ఉండవు. నువ్వు కూర్చో ఉన్నప్పుడేమో గాలి వచ్చి నీ వెంట్రుకలను అలా కొడుతుంది. తర్వాత నువ్వు ఆ పొలం చార్లల్లో, ఆ పొలం కాలువలలో నువ్వు పడుకో ఉండవు, ఎంత గాఢంగా నిద్రపోతున్నావు. ఎలా నిద్రపోతుందంటే డ్రౌజ్డ్ విత్ ద ఫ్యూమ్ ఆఫ్ పాపీస్ అంటే మనకి ఓపియం అంటే తెలుసా? పాయిజనస్ డ్రగ్ అన్నమాట. ఆ పాయిజనస్ డ్రగ్ ఫ్లవర్స్ రెడ్ గా ఉంటాయి, రోజ్ ఫ్లవర్స్ లాగా ఉంటాయి. ఆ పాపీ ఫ్లవర్స్ యొక్క పర్ఫ్యూమ్స్ వచ్చి నిన్ను తాకినట్లు, ఆ పాపీ ఫ్లవర్స్ యొక్క పర్ఫ్యూమ్స్ నువ్వు పీల్చినట్లు, ఓపియం ఫ్లవర్స్ యొక్క పూల వాసనని పీల్చి మత్తెక్కి పడిపోయినట్లు పడుకో ఉండవు. వైల్ దై హుక్ స్పేస్ ద నెక్స్ట్ స్వాత్ అండ్ ఆల్ ఇట్స్ ట్వైన్డ్ ఫ్లవర్స్. నువ్వు అట్లా పడుకున్నావా? కొన్నిటి మీద నువ్వు పడుకున్న చోట నువ్వు పడుకున్న చోట వాళ్ళు కట్ చేయడం వీలు అవ్వలేదన్నమాట వాళ్ళకి, ఎవరికి హార్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి. అందుకని అక్కడక్కడ కొన్ని ఏమి ఉండిపోయినాయంటే స్వాత్ అంటే ఏ స్ట్రిప్ ఆఫ్ ఫ్లవర్స్,
అండ్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఆల్ ఇట్స్ ట్వైన్డ్ ఫ్లవర్స్. దానికి ఆ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ కి అల్లుకొని ఉన్న మిగతా పూలన్నీ అట్లాగే కోయడం వాళ్ళు మర్చిపోయారు. మనం ఎక్కడ హార్వెస్ట్ చేసినా మళ్ళీ వెళ్తే ఎంతో కొంత మిగిలిపోయి ఉంటుంది అనమాట కట్ చేయడం. సో నువ్వు అలా పడుకొని ఉండేసరికి అక్కడ ఉన్నటువంటి నీ నీ కింద ఉన్నటువంటి ఆ పువ్వుల్ని లేదా ఆ కంకుల్ని వాటిని కోయడం వీలు కాలేదు. అవి బతికిపోయాయి నీ వల్ల. స్పేర్స్ అంటే సేవ్డ్ అనమాట, దే ఆర్ సేవ్డ్. అండ్ సమ్ టైమ్స్ లైక్ ఏ గ్లీనర్ thou dost keep steady thy laden head across a brook. Sometimes చూడండి ఈ స్టాన్జాలో atom is compared to a woman, and that woman sometimes is sitting carelessly on the granary floor while the winnowing wind comes and disturbs or swings the hair of that woman. And some other times, how is the atom or how is the woman? Some other times it is or she is in deep sleep, as if it were as if it breathed in the perfumes of the poppies. సో కొన్ని సందర్భాలలో కేర్లెస్ గా కూర్చోన్నావు, మరికొన్ని సందర్భాల్లో మొద్దు నిద్రలో గాఢ నిద్రలో ఉన్నావు, పాపీ ఫ్లవర్స్ యొక్క పర్ఫ్యూమ్ పీల్చుకున్న దానిలా పడుకున్నావు. మరికొన్ని సందర్భాలలో లైక్ ఏ గ్లీనర్, చూడండి ఇక్కడ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే సిమిలీ. సమ్ టైమ్స్ ద సీజన్ ఆఫ్ ఆటమ్ ఈజ్ లైక్ ఏ గ్లీనర్. గ్లీనర్ అంటే మనకి ఎవరంటే ఇంతకుముందు మీరు పొలాలలో చూసినట్లయితే ఆటమ్ హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత పొలంలో పడిపోయినటువంటి గింజల్ని, పొలంలో మిగిలిపోయినటువంటి కాయల్ని ఏరుకోవడానికి కొంతమంది కూలీలు లేకపోతే కొంతమంది ఫ్రీగా వదిలేస్తారు. పొలం పరిగా ఇట్స్ కాల్డ్ ఇన్ తెలుగు సార్. ఏమంటారు? పరిగా అంటారు సార్. పరిగెలు. పరిగెలు ఏరుకోవడానికి వచ్చిన దానిలాగా. సో పరిగెలు ఏరుకోవడానికి అంటే మిగిలిపోయినట్టు హార్వెస్ట్ చేసి రైతు ఎక్కువ పోగా మిగిలిపోయినటువంటి నేల మీద పడిపోయినటువంటి గింజల్ని, పువ్వుల్ని, వాటిని తెచ్చుకోవడానికి వెళ్ళిన గ్లీనర్ లాగా ఉందంట అది. దౌ డస్ట్ కీప్ స్టడీ దై లాడెన్ హెడ్. అవన్నీ ఏరుకొని ఆ గింజలన్నీ వేరుకొని తల మీద పెట్టుకొని, దై లాడెన్ హెడ్ అంటే నీ తల మీద పెట్టుకొని. ఇప్పుడు చూడండి పల్లెల్లో ఇంతకుముందు ఆడవాళ్ళు బిందెలు కానీ లేకపోతే మూటలు కానీ ఏమన్నా తీసుకొని నడిచి వెళ్ళేటప్పుడు పట్టుకొని వెళ్ళే వాళ్ళ, వదిలేసి వెళ్ళే వాళ్ళ? వదిలేసిపోతారు సార్. చేతులు వదిలేసి నడుస్తూ బ్యాలెన్స్డ్ గా. సో ఆ మిగిలిపోయినటువంటి గింజల్ని వేరుకొని తట్టలో పెట్టుకొని నువ్వు అలా నడుస్తున్నావే నాజుగ్గా. అట్లా గ్లీనర్ దౌ డస్ట్ కీప్ స్టడీ దే లాడెన్ హెడ్ అక్రాస్ ఎ బ్రూక్. అంటే బ్రూక్ అంటే స్మాల్ స్ట్రీమ్. ఆ స్మాల్ స్ట్రీమ్ దాటుతున్నట్టు, ఒక ఏరు దాటుతున్నట్టు లేకపోతే పిల్ల కాలువని దాటుకొని పోతున్నట్లు నువ్వు అలా వెళ్తున్నావు. అంటే ఇక్కడ 3 పనులు చేస్తుంది. 1 కేర్లెస్ గా కూర్చో ఉంది, 2 గాఢమైన నిద్రలో ఉంది, 3 గ్లీనర్ లాగా. అంటే ఈ ఆటం మనకి ఏమవుతుందంటే అక్కడ వచ్చే గాలుల వల్ల వాటి వల్ల మిగిలిపోయిన ఆ గింజలు అలా కొట్టుకొని వెళ్ళిపోతాయన్నమాట. సో అట్లా ఆటమే వాటిని మోసుకెళ్తున్నట్లుగా ఉంది. ఆర్ బై ఎ సిడాప్రెస్. ఇంకొకటి కూడా సిడాప్రెస్ అంటే మనకి యాపిల్స్, ఆరెంజెస్ వీటిని వాటిల్లో వేసి జ్యూస్ చేస్తారనమాట. మీరు అక్కడక్కడ చూస్తే బత్తాయి పండ్లకి పీల్ ఆఫ్ చేసేసి ఒక మెషిన్ దాంట్లో వేసి ఇలా చేత్తో తిప్పుతారు. తిప్పితే కింద నుంచి మనకి జ్యూస్ వస్తుంది. దాన్ని సిడాప్రెస్ జ్యూసర్. సో సిడాప్రెస్ దగ్గర కూర్చోన్నావు కొన్నిసార్లు నువ్వు. అక్కడ కూర్చొని విత్ పేషెంట్ లుక్ ఓపిక్ గా చూస్తున్నావు. దౌ వాచెస్ ద లాస్ట్ ఊజింగ్స్ అవర్స్ బై అవర్స్. గంటల తరబడి నువ్వు సిడాప్రెస్ పక్కన కూర్చొని గంటల తరబడి అక్కడ నుంచి వచ్చేటటువంటి లాస్ట్ ఊజింగ్స్ అంటే దాదాపుగా పండ్లన్నీ కోయడం అయిపోయినాయి. ఏ దశకు వచ్చేసిందంటే గింజలన్నీ అయిపోయి హార్వెస్ట్ కూడా అయిపోయిన తర్వాత గ్లీనర్ వచ్చి ఏరుకోపోయిన దశకు వచ్చేసింది. అలాగే చివరి కాపుని ఏదో అంటారు మనం, మలికాపు.
అంటే లాస్ట్ ఫైర్ కాపు సార్, ఫైర్ కాపు. ఫైర్ కాపు. ఓకే, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తొలి కాపు మలి కాపు అంటారు మా సైడ్. సో మలి కాపు అంటే మాకులా ఫైనల్ హార్వెస్ట్, ఫైనల్ ఫేజ్ ఆఫ్ హార్వెస్ట్. అవి కూడా చూస్తూ ఉన్నావు నువ్వు. లాస్ట్ ఎక్కడ చూస్తున్నావు అంటే సిడార్ ప్రెస్ పక్కన కూర్చొని, జ్యూస్ చేసి ఆయన పక్కన కూర్చొని ఆ చివరి పండ్లల్లో నుంచి వస్తున్న జ్యూస్ని కూడా నువ్వు గంటల తరబడి చూస్తూనే ఉన్నావే. ఊజింగ్ అంటే జ్యూసింగ్ అనమాట. ఇది పండుని ఇట్లా పట్టుకొని పిండితే వస్తుంది కదా రసం, అది కూడా చూస్తూ ఉన్నావు అని. ఇక్కడ అవర్స్ బై అవర్స్ ఒకే పదము 2 times వస్తుంది, మధ్యలో ఏదైనా 1-2 పదాలు వస్తే దాన్ని డైకపి అంటాము. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాము. అండ్ ఇక్కడ కూడా మనకి త్రూ అవుట్ దిస్ స్టాంజా ద సీజన్ ఆఫ్ ఆటమ్ ఈజ్ పర్సానిఫైడ్. ఎలా పర్సానిఫై చేశారు? పర్సానిఫైడ్ లైక్ ద గాడెస్ ఆఫ్ ఫర్టిలిటీ, గాడెస్ ఆఫ్ ఫర్టిలిటీ గా ఇక్కడ మనకి చూపెట్టడం జరిగింది. సో ఫర్టిలిటీ గాడెస్ గా ఈమె ఆటం మనకి పనికొచ్చింది. వాట్ ఆర్ ద 4 acts దట్ షీ డస్ ఇన్ దిస్ పర్టికులర్ స్టాంజా? కెన్ సంబడి క్విక్లీ రికాల్? ఈ స్టాంజాలో ఏ 4 పనులు చేస్తుంది ఆటం లైక్ ఎ ఉమెన్? Sitting carelessly sitting carelessly, Sleeping. and sleeping and Sound sleep. asleep, and cleaning the leftover grain yeah, she is like Act a as a cleaner. cleaner. and carrier. Finally Carrying. పని ఏం చేస్తుంది? Sits patiently at the side of Juicer. us. Sitting patiently by Juicer. the Juice. Sina press and సో తను మాగించిన పండ్ల నుంచి వచ్చే రసం చివరి బొట్టును కూడా ఓపికగా చూస్తుంది అనమాట. తను మాగించిన షీఈస్ ద రీజన్ బిహైండ్ ద జ్యూస్ ఆఫ్ ద ఫ్రూట్ కదా. ఆ పండుకి జ్యూస్ ని ఎవరు రప్పించారు? ఈ ఆటమే కదా. సో తను పండించినటువంటి, తను మాగించినటువంటి ఆ పండ్ల యొక్క ఆఖరి బొట్టును కూడా చూస్తుంది అనమాట తను ఓపికగా. రైట్. సో ఇక్కడ మనకి కామ్, సెరీన్, డ్రౌజీ. ఫస్ట్ స్టాంజా ఏమో సెలబ్రేటరీ. ఈ స్టాంజా ఇప్పుడు పనంతా అయిపోయింది, ప్రశాంతంగా ఉంది కాబట్టి టోన్ ఎలా ఉంది? కామ్, సెరీన్, డ్రౌజీ. ఇంకా మత్తుగా కూడా ఉందన్నమాట. ఇట్లా అయిపోయింది ఆటం. రైపనింగ్ ద ఫ్రూట్స్ ఇదంతా అయిపోయింది కాబట్టి పీస్ఫుల్ కాంటెంప్లేటివ్ మోడ్ లోకి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఎలా ఉంది? ఆటమ్ ఈజ్ నౌ బిజీ ఆర్ లేజీ? Very lazy. Lazy, sir. Lazy. In the first stanza, Atom was very busy, plotting together with the sun, causing the fruits to ripen and the buds to flower. Atom is imagined as a free and relaxing woman, fertile female goddess గా మనకి ఇక్కడ కంపేర్ చేయబడింది. Sitting carelessly on a grand leaf floor. So రెస్ట్ తీసుకుంటుందన్నమాట ఆటం ఈ స్టాంజాలో. పీపుల్ అందరూ కాబట్టి అది రెస్ట్ తీసుకుంటా ఉంటే ఆటము అట్లా వెళ్ళే వాళ్ళు, ఆటం నుంచి ఊరు వదిలిపెట్టి వెళ్ళే వాళ్ళందరూ, అంటే పర్మనెంట్గా వెళ్ళిపోవడం కాదు, ఇక్కడ ఊరు నుంచి బయటకు వెళ్ళే వాళ్ళు, ఊరు లోపలికి వచ్చేవాళ్ళు అందరు కూడా దీన్ని చూస్తూ ఉన్నారు ఆటం. ఇక్కడ విన్నోయింగ్ విండ్ అంటే జెంటిల్ బ్రీజ్ అనమాట. ఇది పొలంలో మనకి తూర్పార పట్టడానికి ఉపయోగిస్తారు. అది ఆటమ్ సీజన్ యొక్క హెయిర్ ని అలా లిఫ్ట్ చేస్తున్నట్లుగా మనకి వినిపిస్తుంది. కొంతమంది స్క్రీన్ ని డిస్టర్బ్ చేస్తున్నారండి. రిపీటెడ్లీ దే ఆర్ డూయింగ్. ఎవ్రీ టైమ్ ఐఎమ్ రిమూవింగ్, యు ఆర్ కాజింగ్ ఇట్ అగైన్. డోంట్ టచ్ ద స్క్రీన్. రైట్. సో ఇక్కడ సెన్సరీ, టాక్టైల్ ఎలిమెంట్, మనకి ఇమేజరీ ద పోయం ఇస్ ఫుల్ ఆఫ్ ఇమేజరీ. చూడండి, బాగా మాగిన పండ్లు, బాగా బరువెక్కిన కొమ్మలు కాటేజెస్ మీదకి వంగినట్లు, అక్కడంతా ఏ ఇమేజరీ మనకుంది? విజువల్ ఇమేజరీ. ఇక్కడ చూస్తే ఈ స్టాంజాలో చూస్తే చల్లటి గాలి తను కూర్చొని ఉంటే వచ్చి అలా తన వెంట్రుకల్ని పైకి అట్లా అంటుంది. ఏ ఇమేజరీ ఇక్కడ?
Tactile. టాక్టైల్ ఇమేజరీ అంటే స్పర్శత టచ్ తో ఉన్నటువంటి ఇమేజరీ మనకి ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఊజింగ్ ఆఫ్ ది ఫ్రూట్స్, అది కూడా మనకి టాక్టైల్ ఇమేజరీ కదా. టాక్టైల్ ఇమేజరీయా కాదు, ఊజింగ్ ఆఫ్ ది ఫ్రూట్స్ విజువల్ ఇమేజరీ అన్నమాట. Visual, sir. అండ్ సౌండ్ అస్లీప్, ఇక్కడ కామ్ అండ్ కంటెంట్మెంట్, తృప్తి, గాఢమైన నిద్రపోతుందంటే తృప్తిగా ఉంది ఆటమ్. హాఫ్ రిబ్డ్ furrow represents that a field that is not yet fully harvested and atom is drowsing in the midst of it. Fume of poppies అంటే ఇది నార్కోటిక్ ఎఫెక్ట్, మత్తు ఎక్కిపోయింది అది, ఏదో ఆ వాసన పీల్చుకొని. కాబట్టి ఇదే ఇమేజరీ, ఆ పూల వాసన Olfactory పీల్చుకొని. image. ఆల్ ఫ్యాక్టరీ Olfactory, sir. వెరీ గుడ్, ఆల్ ఫ్యాక్టరీ ఇమేజ్. సో నార్కోటిక్ ఎఫెక్ట్ అంటే డ్రగ్ ఎఫెక్ట్ లాగా అయిపోయింది అనమాట. ఆటమ్ విత్ ద సింబాలిజం ఆఫ్ రెస్ట్, స్లీప్ అండ్ ఈవెన్ డెత్ కూడా అని అనుకోవచ్చు. రైట్, ఇక్కడ హుక్ అంటే యాక్చువల్ గా హార్వెస్టింగ్ టూల్ అనమాట అది. అండ్ ఫ్రేజెస్ స్పేస్ ద నెక్స్ట్ స్వాత్ అండ్ ఆల్ ఇట్ స్వైన్ ఫ్లవర్స్ షోస్ ఆటమ్స్ జెంట్లీ పేస్, స్టిల్ వర్కింగ్ బట్ నాట్ ఇన్ ఏ హరీ. సో ఇక్కడ మనకి ఏం కూడా చూపెడుతుందంటే ఇంకా ప్రశాంతంగా హరిబరిగా వర్క్ చేయాల్సినంత ఇది లేకుండా ఉంది ఆటమ్ అని చూపెడుతుంది. దెన్ ఆటమ్ ని గ్లీనర్ తో కంపేర్ చేశారు, లెఫ్ట్ ఓవర్ గ్రెయిన్స్ పిక్ చేసుకుంటున్నట్లు, అలాగే క్యారీ చేస్తున్నట్లు. ఇది మనకి హంబ్లర్ క్వైటర్ సైడ్ ఆఫ్ ది హార్వెస్ట్ యొక్క గొప్పతనాన్ని, మంచితనాన్ని మనకి చూపెడుతుంది. షోయింగ్ ఆటమ్ నాట్ ఓన్లీ యాజ్ ఎ టైమ్ ఆఫ్ అబండెన్స్ బట్ ఆల్సో ఎ టైమ్ ఆఫ్ కేర్ఫుల్ గ్యాదరింగ్. ఆటమ్ అంటే అబండెన్సే కాదు, మిగిలిపోయిన వాటిని కూడా కేర్ఫుల్ గా గ్యాదర్ చేసుకొని పోయే సీజన్ లాగా కనిపిస్తుంది. ద లాడెన్ హెడ్ అంటే ఇక్కడ బ్యాలెన్స్డ్ హెడ్ అనమాట. రెఫర్స్ టు ఇట్స్ బౌంటీ అంటే నిండుతనం. వైల్ క్రాసింగ్ ద బ్రూక్ ఎంఫసైజెస్ ద గ్రేస్ఫుల్ పేషెంట్ మూవ్మెంట్ ఆఫ్ ది సీజన్. సో ఆ బ్రూక్ ని దాటడం అనేది అంత అందంగా మనకి ఆ సీజన్ ని వర్ణించడం జరిగింది. ఇక్కడ సిడాప్రెస్ అనేది సింబల్ ఆఫ్ హార్వెస్ట్ అనమాట. ఆటమ్ ఈస్ డిపిక్టెడ్ యాజ్ పేషెంట్లీ ఓవర్సీయింగ్ ద ఫైనల్ స్టెప్స్ ఆఫ్ ద ప్రాసెస్ యాజ్ ద లాస్ట్ డ్రాప్స్ ఆఫ్ జ్యూసెస్ ఆర్ స్క్వీజ్డ్ అవుట్. చివరి బొట్లు వరకు జ్యూస్ బయటకు వచ్చే వరకు చూస్తుంది. ఇది కంప్లీట్నెస్ లేదా కంటెంట్మెంట్. జీవితం ఇప్పుడు మంచంలో ముసలాళ్ళు ఉంటారు, వాళ్ళు వాళ్ళ కొడుకులకు పెళ్ళయి, వాళ్ళకి పిల్లలు పుట్టి, వాళ్ళు పెద్దోళ్ళయి, వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత కూడా రే వీడికి కూడా పెళ్లి చేసేరా, నేను చచ్చిపోయేటట్టున్నాను అని అడుగుతారు. అప్పటి వరకు చూస్తే గానీ వాళ్ళకి తృప్తి ఉండదు అనమాట. సో కంప్లీట్నెస్ ఆఫ్ ద సైకిల్ ఆఫ్ లైఫ్ ని చూపెడు. సో ఈ పోయంలోకి వస్తే, ఈ స్టాన్జాలోకి వస్తే టోన్ ఎలా ఉందంటే పీస్ఫుల్ రెసిగ్నేషన్, జెంటిల్నెస్ ని చూపెడుతున్నటువంటి. యాజ్ ఆటమ్ ఈజ్ ఇమాజిన్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ క్వైట్ రిపోజ్, క్వైట్ రెస్టింగ్ పేస్ లో ఉందన్నమాట, రెస్టింగ్ మోడ్ లో ఉంది ఇప్పుడు ఆటమ్స్. నా ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆటమ్ లో బిగినింగ్ అయిపోయింది, బిగినింగ్ డేస్ అయిపోయాయి, మిడిల్ డేస్ అయిపోయాయి. ఇక ఆటమ్ లో చివరి స్టేజ్ ఏంటో చూద్దాం. వేర్ ఆర్ ది సాంగ్స్ ఆఫ్ స్ప్రింగ్, ఏయ్ వేర్ ఆర్ దే? థింక్ నాట్ ఆఫ్ దెమ్, thou hast thy music too. While barred clouds bloom the soft dying day and touch the stubble plains with a rosy hue. ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాడు ఎవరు? ద స్పీకర్ ఈస్ క్వశ్చనింగ్ ద సీజన్ ఆఫ్ ఆటమ్. వేర్ ఆర్ ది సాంగ్స్ ఆఫ్ స్ప్రింగ్? ఆ స్ప్రింగ్ సీజన్ యొక్క పాటలు ఏవి? తెలుగులో ఒక సినిమాలో ఒక పాట ఉంది, రాణి రణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మ అని. సో స్ప్రింగ్ సీజన్ యొక్క పాటలు ఏవి? ఏవవి? మాయమైపోయాయి. స్ప్రింగ్ ఏంటి? స్ప్రింగ్ పోయింది, సమ్మర్ వచ్చింది, సమ్మర్ కూడా వెళ్ళిపోయింది. ఇంకా ఎట్లా వస్తాయి పాటలు? వెళ్ళిపోయిన వాటిని గురించి ఆలోచించేవాళ్ళు. థింక్ నాట్ ఆఫ్ దెమ్, డోంట్ థింక్ అబౌట్ దెమ్. thou hast thy music too. నీ మ్యూజిక్ నీకు ఉంది. సో
ఎవ్రీబడి హ్యాస్ హిజ్ ఆర్ హర్ ఓన్ యూనిక్నెస్, ఎవ్రీ సీజన్ హ్యాస్ ఇట్స్ ఓన్ గ్రేట్నెస్ అనేది ఇక్కడ చూపెడుతుంది. ఫేమస్ లైన్ అన్నమాట. నీ మ్యూజిక్ నీకు ఉంది. సో స్ప్రింగ్కే నా మ్యూజిక్ ఉండేది, నీకు కూడా ఉంది మ్యూజిక్. స్ప్రింగ్ మ్యూజిక్ గురించి నువ్వు ఆలోచించవా. ఈ పంక్చుయేషన్ మార్క్ రావడాన్ని కూడా షెజ్యూర్గా మనం చెప్పుకోవచ్చు. వైల్ బార్డ్ క్లౌడ్స్ బ్లూమ్ ద సాఫ్ట్ డైయింగ్ డే, నీ మ్యూజిక్ నీకు ఉంది అని చెప్తున్నాడు కదా. తన మ్యూజిక్ ఏంటి, ఆటం మ్యూజిక్ ఏంటో చూపెడుతున్నాడు, తనకి వివరిస్తున్నాడు. హీఈస్ టెల్లింగ్ వాట్ ఆల్ క్రియేట్స్ ద మ్యూజిక్ ఆఫ్ ఆటమ్ అనేది ఇక్కడ చూపెడుతుంది. వైల్ బార్డ్ క్లౌడ్స్ బ్లూమ్ ద సాఫ్ట్ డైయింగ్ డే, ఇప్పటి వరకు థిక్గా ఉన్న క్లౌడ్స్ ఇలా స్ప్రెడ్ అయ్యాయి. అంటే బార్డ్ అంటే మనకి మరకలు మరకలుగా అని చెప్పొచ్చు, లేదా గడులు గడులుగా విడిపోయినటువంటి మేఘాలు సాఫ్ట్ డైయింగ్ డేని పువ్వులాగా చూపెడుతున్నాయి. అంటే క్లౌడ్స్ ఇప్పటి వరకు ఆకాశాన్ని కప్పి ఉంచాయి, ఇప్పుడే క్లౌడ్స్ స్ప్రెడ్ అయ్యాయి, అక్కడ గ్యాప్ వచ్చింది, ఇప్పుడు ఆకాశం అందమైన పువ్వులాగా కనిపిస్తుంది అనమాట. క్లౌడ్స్ బ్లూమ్ ద సాఫ్ట్ డైయింగ్ డే, ఈ మేఘాలు ఇట్లా విచ్చుకోవడంతో మనకి ఆ సాఫ్ట్ డైయింగ్ డే హియర్ రెఫర్స్ టు ద ఎండింగ్ ఆఫ్ ది డే యాజ్ వెల్ యాజ్ ఎండింగ్ ఆఫ్ ది సీజన్ ఇట్ సెల్ఫ్. ఆటమ్ సీజన్ కూడా ఎండ్ అయిపోతున్నప్పుడు ఆ క్లౌడ్స్ ఇలా స్ప్రెడ్ అయ్యాయి. అండ్ టచ్ ద స్టబుల్ ప్లేన్స్ విత్ రోజీ హ్యూ. సో ఆ క్లౌడ్స్ ఇలా స్ప్రెడ్ అయినప్పుడు కొంత గ్యాప్ వచ్చింది స్కైలో. స్కై అనేది ఇప్పుడు కనిపించడం జరిగింది. మనకి ఎలా కనిపిస్తుంది అంటే బ్లూమింగ్ లాగా, వికసిస్తున్న పువ్వులాగా ఆకాశం కనిపిస్తే అందులో నుంచి సూర్యకాంతి, ఇప్పటి వరకు మేఘాలు అడ్డం ఉండటంతో సూర్యకాంతి కిందకి రాలేదు, ఇప్పుడు సూర్యకాంతి కిందకు వచ్చి దేని ముద్దాడిందంటే స్టబుల్ ప్లెయిన్స్. స్టబుల్ ప్లెయిన్స్ అంటే మనకు గడ్డి అంటే వరి లేదా ఇతర పంటలు, గోధుమ ఇటువంటి కట్ చేసినప్పుడు మొత్తం పీకేస్తారా, ఒక క్వార్టర్ భాగం నేలలో వదిలేస్తారా? సగం కోస్తారు సార్, సగం అన్ని సగం పైన 30 భాగం కోస్తారు, అడుగు భాగం అలా ఉండిపోతుంది. దాన్ని స్టబుల్ అంటారు. స్టబుల్ అంటే ఆ కట్ చేయంగా మొదళ్ళ దగ్గర మిగిలిపోయినటువంటి గడ్డి పోచలు. స్టబుల్ ప్లెయిన్స్ విత్ రోజీ హ్యూ ఏ కలర్ లో ఉంటాయండి? మిగిలిపోయినటువంటి గడ్డి పోచలు కొంత ఎండిన తర్వాత ఏ రంగులో ఉంటాయి అవి? గోల్డెన్ కలర్, లైట్ గోల్డ్. ఎస్, లైట్ గోల్డ్ కలర్ లో ఉంటాయి. వాటిపైన అస్తమిస్తున్న సూర్యకిరణాలు పడితే ఎలా ఉంటుంది చూడండి. అస్తమిస్తున్న సూర్యకిరణాలు ఏ రంగు? ఆరెంజ్ సార్, లైట్ క్రిమ్సన్ ఆర్ ఆరెంజ్. ఆ క్రిమ్సన్ కలర్ సన్ రేస్ వచ్చి ఈ గోల్డ్ కలర్ స్టబుల్స్ మీద పడ్డాయి. అంటే గోల్డ్ కలర్ లో ఉన్నటువంటి ఆ ఎండు గడ్డి పోచల మీద పడింది. గోల్డ్ కలర్ మీద క్రిమ్సన్ కలర్ లేదా ఆరెంజ్ కలర్ పడితే ఏ రంగు వస్తుంది? చాలా బ్యూటిఫుల్ రోజీ హ్యూ. హ్యూ అంటే కలర్, రోజ్ కలర్, పింక్ కలర్ అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. చూడండి, గోల్డెన్ స్టబుల్, దానిపైన సన్ రేస్ వచ్చి పడ్డాయి. ఎప్పుడు? సూర్యోదయం అప్పుడు, సూర్యాస్తమయమైనప్పుడు. ఈ రెండు సందర్భాలను చాలా అందంగా కనబడుతుంది ప్రకృతి. సో ఇలా కనబడుతున్న సందర్భంలో దెన్ ఏ వెయిల్ఫుల్ కాయర్, ద స్మాల్ gnats mourn among the river shallows born aloft. అప్పుడు నీ మ్యూజిక్ మొదలవుతుంది. చూడండి, ఎక్కడ స్ప్రింగ్, వసంత ఋతువు పాట ఎక్కడ? వేర్ ఇస్ ద సాంగ్ ఆఫ్ ద స్ప్రింగ్? ఎటుపోయింది అది? ఎటుపోయిందో నీకు అనవసరం. పోయిన దాని గురించి నువ్వు బాధపడకు. నీ మ్యూజిక్ నీకు ఉంది. నీ మ్యూజిక్ ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ మ్యూజిక్ ఎలా ఉంటుందో తెలుసా? అలా సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు మేఘాల ఆకాశం నుంచి అలా విడిపోగా అక్కడ ఏర్పడినటువంటి ఆ పువ్వులు లాంటి రూపంలో నుంచి సూర్యకిరణాలు వచ్చి ఈ గోల్డ్ కలర్ లో ఉన్నటువంటి
ఈ పంట కోసినటువంటి గడ్డిపోచల మీద పడితే అప్పుడు మొదలవుతుంది నీ పాట. దెన్ ఏ వెయిల్ఫుల్ కాయో, అంటే కాయ అంటే గ్రూప్ ఆఫ్ సింగర్స్ అన్నమాట, బ్యాండ్. అప్పుడు విషాద గీతంతో మొదలవుతుంది. వెయిల్ఫుల్ రెఫర్స్ టు మౌన్ఫుల్. కాయర్ అంటే ఇక్కడ సాంగ్. ద స్మాల్ నాట్స్ మౌన్. స్మాల్ నాట్స్ అంటే స్మాల్ ఫ్లైస్, చిన్న ఈగలు. దే మౌన్ ద డెత్ ఆఫ్ ద డే ఆర్ దే మౌన్ ద డెత్ ఆఫ్ ది సీజన్. ఈ ఆటమ్ సీజన్ ఎండ్ అయిపోతున్నందుకు విషాద గీతకను ఆలపిస్తాయి. అమాంగ్ ద రివర్ శాలోస్. రివర్ శాలోస్ అంటే రివర్ ఎక్కడ ఇది? నది మధ్యలో లీఫీ ట్రీస్ ఉంటాయి. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో రివర్ కి అటు ఇటు ట్రీస్ ఉంటాయి. ఆ ట్రీస్ మీద ఉన్నటువంటి నాట్స్ అంటే ఆ చిన్న చిన్న ఈగలు, ఇన్సెక్ట్స్, అవి వెయిల్ఫుల్ కాయర్, విషాద గీతికని ఆలపించడం మొదలవుతాయి. బోర్నలాఫ్ట్. ఆ విషాద గీతికలు అక్కడే అంతమైపోవు. స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్. అవి చుట్టూ వ్యాపిస్తాయి. ఆర్ సింకింగ్ యాజ్ ద లైట్ విండ్ లీవ్స్ ఆర్ డైస్. అంతేకాదు ఆ నాట్స్ ఏవైతే ఉన్నాయో, చిన్న కీటకాలు ఏవైతే ఉన్నాయో, చెట్ల మీద నుంచి నది మీదకు వచ్చి, నది ప్రవహించేటప్పుడు వాటర్ పైకి లేస్తే ఇవి కూడా లేస్తాయి, వాటర్ కిందకు పోతే ఇవి కూడా పడతాయి. మీరు ఎప్పుడైనా గమనించుంటే ప్రకృతిలో చిన్న చిన్న రెక్కలు ఉన్నటువంటి ఈగలు ఉంటాయన్నమాట. అవి నది దగ్గరకు వచ్చి ప్రవహించే నది దగ్గరలో ఉంటాయి. అవి ముఖ్యంగా సూర్యాస్తమయ సమయంలో ఆ వాటర్ పైకి లేస్తే అవి గుంపుగా పైకి లేస్తాయి, వాటర్ కింద పడితే గుంపుగా కిందకు పోతాయి. వాటర్తో పాటు ఆ సౌండ్ని ప్రేమిస్తాయి. అలా అవి పైకి కిందకి ఎగురుతూ పడుతూ లేస్తూ. అండ్ ఫుల్ గ్రోన్ ల్యాంప్స్ లౌడ్ బ్లీచ్ ఫ్రమ్ హిల్లీ బోర్న్. ఫస్ట్ మ్యూజిక్ ప్లే చేసేది ఎవరంటే నాట్స్. ఎలాంటి మ్యూజిక్ అంటే వెయిల్ఫుల్ మ్యూజిక్, అంటే సారోఫుల్ మ్యూజిక్. వై? బికాస్ ద సీజన్ ఈజ్ డయింగ్. ద సీజన్ ఆఫ్ ఆటమ్ ఈజ్ డయింగ్. చనిపోతున్నారు. తర్వాత ఇప్పుడు ఎవరు అరుస్తున్నారంటే బాగా పెరిగిన ల్యాంప్స్, అంటే షీప్ అనొచ్చా మనమా? ఫుల్ గ్రోన్ ల్యాంప్ అంటే ఏమని? ఫుల్ గ్రోన్ చైల్డ్ అంటే ఏమని? మేనే. సో ఫుల్ గ్రోన్ ల్యాంప్ అంటే గొర్రెలు ఇవన్నీ. దే లౌడ్ బ్లీట్ ఫ్రమ్ హిల్లీ బర్న్. అక్కడ కొండ అంచుల చేరి లౌడ్ గా బ్లీట్ చేస్తున్నాయి అంటే అరుస్తున్నాయి. గొర్రెలు సూర్యాస్తమయం సమయానికి గొర్రెలు ఏం చేస్తాయి? అవి అడవికి వెళ్ళి గడ్డి మేచి తిరిగి వస్తాయి. మీరు ఎప్పుడైనా గమనించుంటే అడవి నుంచి ఇంటికి వస్తున్నటువంటి గొర్రెలు ఎలా వస్తాయి? సైలెంట్ గా వస్తాయా, సౌండ్ చేస్తూ వస్తాయా? అరుస్తూ వస్తాయి. అరుస్తూ వస్తాయి. ఎందుకు అరుస్తూ వస్తాయి? ఫుల్ గా తినేసి ఉంటాయి కాబట్టి. అడవికి వెళ్ళి బాగా తినటం వల్ల ఆ గొర్రెలకి పాలు ప్రొడ్యూస్ అవుతాయి. ఆ పాలని వచ్చి అవి తన బిడ్డలకి ఇవ్వాలన్నమాట. ఆ ఆనందంలో బిడ్డల్ని నేను వచ్చేస్తున్నారా నాన్న అంటూ సౌండ్ చేస్తూ వస్తున్నాయి అన్నమాట అవి. అండ్ ఫుల్ గ్రోన్ ల్యాంప్స్ లౌడ్ బ్లీట్ ఫ్రమ్ హిల్లీ బోర్న్. ఆ కొండ అంచుల కాడ నుంచి అరుస్తూ వస్తున్నాయి అవి. ఇది ఒక పాట. హెజ్ క్రికెట్ సింగ్. ఇంతే కాదు, హెజ్ క్రికెట్స్ ఇవి కూడా కీటకాలు, ఇవి పాడుతున్నాయి. అండ్ నవ్ విత్ ట్రెబుల్ సాఫ్ట్ ద రెడ్ బ్రీస్ట్ విసిల్స్ ఫ్రమ్ ఏ గార్డెన్ క్రాఫ్. అంతేకాదు, వీటన్నిటికంటే రెడ్ బ్రీస్ట్ అంటే ఒక స్మాల్ విస్లింగ్ బర్డ్ అనమాట. రాబిన్ రెడ్ బ్రీస్ట్ అంటారు ఆ బర్డ్ ని. ఆ రాబిన్ రెడ్ బ్రీస్ట్ ట్రెబుల్ సాఫ్ట్ అంటే సాఫ్ట్ టోన్లు. ట్రెబుల్ హియర్ రెఫర్స్ టు ద టోన్ అన్నమాట. సాఫ్ట్ టోన్ లో తను గార్డెన్ క్రాఫ్ట్, ఆ గార్డెన్ అంచునున్నటువంటి తన గూడు దగ్గర నుంచి అరుస్తుంది అది. అండ్ గ్యాదరింగ్ స్వాలోస్ విటర్ ఇన్ ద స్కైస్. అంతేకాదు, గుంపుగా వాటి గూళ్ళకు చేరుకుంటున్నటువంటి స్వాలోస్,
పిచ్చుక లాంటి పక్షులు అనమాట. దే ఆల్సో ట్విట్టర్ ఇన్ ద స్కైస్. ఆకాశంలో అవి కూడా కిలకిల రావాలు చేస్తున్నాయి. ఇది కదా నీ మ్యూజిక్. నువ్వెందుకు మ్యూజిక్ లేదనుకుంటున్నావు ఆటం? యూ టు హ్యావ్ యువర్ ఓన్ మ్యూజిక్. ద మ్యూజిక్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై gnats, produced by sheep, produced by hedge cricket, and by the robin redbreast, and then the swallows. ఇవన్నీ నీ గీతాన్ని ఆలపిస్తున్నాయి అని చెప్పి ఆటంకు ఓదార్పుగా మనకి ఈ స్పీకర్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు స్వాలోస్ ట్విట్టర్, స్వాలోస్ చేసే సౌండ్ని ట్విట్టర్ అంటారు. ఇది అనమటోపియా. అలాగే ల్యాంప్స్ చేసే సౌండ్ని గ్లీట్ అంటారు. ఇది కూడా అనమటోపియా. ఇకపోతే ఏయ్ వేర్ ఆర్ దే, ఎక్కడికి వెళ్ళాయని డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నాడు కాబట్టి ఈ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ని మనం అపాస్ట్రఫీ అంటాం. డైరెక్ట్ అడ్రస్ చేస్తున్నప్పుడు, పిలుస్తున్నప్పుడు. అండ్ దెన్ అల్యూజన్. ఇక్కడ స్ప్రింగ్ ఏది అని అడుగుతున్నారంటే ఇక్కడ కవి ఈజ్ అల్యూడింగ్ టు ద జనరల్ సీజన్స్ దట్ హ్యాపెన్ ఇన్ ద రియల్ లైఫ్. ఇక్కడ ఆ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ని కూడా మనం చూడొచ్చు. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ స్టాన్జా. And now if you look at this stanza, this stanza culminates the season of autumn. Culminates అంటే ఏమని, ఎండింగ్ పార్ట్ ఆఫ్ ది సీజన్ ని మనకి చూపెడుతుంది. టోన్ ఎలా మారిపోతుందంటే రిఫ్లెక్టివ్ టోన్ గా మారిపోతుంది. సాంగ్స్ ఆఫ్ స్ప్రింగ్ ఏమైపోయినాయనే క్వశ్చన్ తో మొదలవుతూ నువ్వేం బాధపడవాకు, నీ సాంగ్స్ నీకున్నాయి అంటే ద సీజన్ ఆఫ్ ఆటమ్ ఫీల్స్ ఇన్ఫీరియర్ టు ద సీజన్ ఆఫ్ స్ప్రింగ్. సో మీలో మనం మనుషులు కూడా మనం వాటికంటే నేను తక్కువ అట్లా ఫీల్ అవుతుంటాం. ఆటము తను పర్హాప్స్ ఇట్ ఈస్ ఫీలింగ్ ఇన్ఫీరియర్ టు ద సీజన్ ఆఫ్ స్ప్రింగ్. ఫర్ స్ప్రింగ్ సీజన్ హ్యాస్ మ్యూజిక్ వేర్ యాజ్ ఆటమ్ డజంట్ హ్యావ్ మ్యూజిక్. అట్లా ఏం ఫీల్ అవ్వకు, నీ మ్యూజిక్ నీకు ఉంది అని చెప్పి ఓదారుస్తున్నారు. ద క్వశ్చన్ ఇంప్లైస్ ఎ కైండ్ ఆఫ్ మెలాంకలీ, బట్ ద స్పీకర్ అడ్వైజెస్ నాట్ టు డ్వెల్ ఆన్ ద లాస్ ఆఫ్ స్ప్రింగ్ బికాస్ ఆటమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ మ్యూజిక్. నీ పాటలు ఏవి అని, నీకు లేవు కదా అని చెప్తూనే మళ్ళీ నీ పాటలు నీకు ఉన్నాయి, లేవనుకో మాకు అని చెప్తూ టు కీట్స్ ఆటమ్ ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ స్ప్రింగ్. కీట్స్ దృష్టిలో ఆటమ్ స్ప్రింగ్ అంతా గొప్పతనాన్ని కలిగి ఉంది. పర్హాప్స్ ఈవెన్ మోర్, అంతకంటే ఎక్కువే కూడా అయి ఉండొచ్చు. ఆయన ఇలస్ట్రేట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే బార్డ్ క్లౌడ్స్ బ్లూమ్ అంటే ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలు అలా విచ్ఛిన్నం అవుతాయో, గివ్స్ ఎ సెన్స్ ఆఫ్ కలర్ అండ్ టెక్స్చర్ ఇన్ ద స్కై, ఎంఫసైజింగ్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ డే టు నైట్. మీరు ఇక్కడ నేను కలర్ మార్చినవి, బోల్డ్ చేసినవి చాలా బాగా గమనించాలి. మీ ఫైల్ షేర్ చేసినప్పుడు కూడా బాగా చదవాలి. వీటి ఏమి ఇక్కడ దేన్ని సింబాలిక్ గా చూపెడుతున్న బార్డ్ క్లౌడ్స్ బ్లూమ్ అనేది అంటే పగల నుంచి రాత్రి రావడాన్ని చూపెడుతుంది. ట్రాన్సిషన్ ఫ్రమ్ డే టు నైట్ అని. ద సాఫ్ట్ డయింగ్ డే స్పీక్స్ ద జెంటిల్ డెత్ ఆఫ్ ఆటమ్. ఇక్కడ డయింగ్ డే రెఫర్స్ టు ద డెత్ ఆఫ్ ఆటమ్ అన్నమాట. సాఫ్ట్ గా అంటే అలా తృప్తితో ముగుస్తుంది ఆటమ్ సీజన్. అండ్ ద ఇన్ఎవిటబుల్ అప్రోచ్ ఆఫ్ వింటర్. సో వెన్ ఆటమ్ డైస్, వాట్ అప్రోచెస్? వింటర్ అప్రోచెస్, బట్ విత్ ఏ సెన్స్ ఆఫ్ పీస్ రాదర్ దాన్ డిస్పైర్. కానీ ఇక్కడ ప్రశాంతంగా ఉండు, నీ మ్యూజిక్ నీకుంది, నీ గొప్పతనం నీకుంది అని తను ఓదారుస్తున్నాడంటే నువ్వు నిరాశతో చచ్చిపోవద్దు, నువ్వు పీస్ఫుల్ గా చచ్చిపో. ఎందుకంటే నువ్వు ఎంతో చేసావు, ఎన్నో పండ్లను మాగించావు, పూలని విచ్చుకునేలా చేసావు, గింజల్ని నింపావు, తేనెటీగలకు తేనె ప్రొడ్యూస్ చేసే అవకాశాన్ని యూ హ్యావ్ యువర్ ఓన్ గ్రేట్నెస్ అని చెప్తున్నారు. ద రోజీ హ్యూ ఆన్ ద స్టబుల్ ప్లెయిన్స్ గివ్స్ ద సీన్ ఏ గోల్డెన్ ట్రాంక్విల్ బ్యూటీ. సో ఆ ఎండిపోయినటువంటి ఆ గడ్డిపోచల మీద పడుతున్నటువంటి సూర్యకిరణాలు ట్రాంక్విల్ బ్యూటీని సింబలైజ్ చేస్తాయి. ఆ గోల్డ్ కలరు మ్యారేజ్ లో అవి ఆ కలరు వస్త్రాలు ధరిస్తారు. కారణం ఏంటంటే అది హార్మనీకి, ట్రాంక్విలిటీ, ప్రశాంతతకు మారుపేరు. సో ద వైల్ఫుల్ కాయర్ ఆఫ్ ది gnats ఇక్కడ డెలికేట్ మౌన్ఫుల్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఇట్ రెఫర్స్ టు ఆర్ ఇట్ సింబలైజెస్ ద డెత్ ఆఫ్
season atom, and the birth of the season winter. The gnat's flight is depicted as erratic. ఆ gnats ఎలా ఉన్నాయంటే ఒక జిగ్జాగ్ ఆర్డర్లో అవి ఫ్లైట్ చేస్తున్నాయి వాటర్ మీద, రెస్పాండింగ్ టు ద లైట్నెస్ ఆర్ స్టిల్నెస్ ఆఫ్ ద విండ్. గాలి వీచేదాన్ని బట్టి, నీరు ప్రవహించేదాన్ని బట్టి అవి రెస్పాండ్ అవుతూ ఉన్నాయి. The lambs bleating, the hedge cricket song, the redbreast whistling, and the swallows twitter all add sounds to the scene, creating a symphony of atoms, quieter, more intimate music. So ఇక్కడ ఒక సింఫనీ అంటే ఏమని? యూనిటీ సార్. ఒక హార్మోనియస్ యూనిటీ అన్నమాట. ఒక ఆహ్లాదకరమైనటువంటి అనుభూతిని కలుగజేసేలాగా ఇక్కడ ప్రకృతి మొత్తం చేసేటటువంటి శబ్దాలన్నిటిని ఆయన ఇక్కడ రెఫర్ చేయడం జరిగింది. స్వాలోస్ మైగ్రేటింగ్ ఇన్ ద స్కై టు పాయింట్ ద సైక్లికల్ నేచర్ ఆఫ్ లైఫ్. ఆకాశంలో ఎగురుతున్న స్వాలోస్ దేనికి సింబాలిక్ అంటే సైక్లికల్ నేచర్ ఆఫ్ లైఫ్. లైఫ్ ఎండ్ అయిపోదు, ఒక చోటు నుంచి ఒకటి ఇదవుతుంది. స్వాలోస్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే దే ఆర్ మైగ్రేటింగ్ బర్డ్స్ అన్నమాట. ఇక్కడ వింటర్ వచ్చేస్తుంది, వింటర్ వచ్చేస్తే మైగ్రేటింగ్ బర్డ్స్ ఏం చేస్తాయి? మూవ్ టు అనదర్ ప్లేస్ సార్. దే మూవ్ టు అనదర్ ప్లేస్. మళ్ళీ అక్కడ సమ్మర్ రాగానే ఏం చేస్తాయి? కమ్ బ్యాక్. దే మే చేంజ్ బట్ దే డోంట్ డై, దే డోంట్ ఎండ్. సీజన్స్ కూడా అదే అన్న సైక్లికల్ నేచర్ ఆఫ్ లైఫ్ ని చూపాడు. This stanza with a reflective tone reflects on the changing seasons, transition from autumn to winter, and the music of autumn as the natural world prepares for the end of the cycle. ఈ విధంగా ఈ చేంజ్ ఆఫ్ సీజన్స్ ని చూపెట్టడమే కాకుండా కంటిన్యూటీని కూడా చూపెడుతుంది. ద స్పీకర్ అక్నాలెడ్జెస్ ద ట్రాన్సియన్స్ ఆఫ్ ద సీజన్ బట్ స్టిల్ ఫైండ్స్ బ్యూటీ ఇన్ ద ఇన్ఎవిటబుల్ ప్యాసేజ్ ఆఫ్ టైం. ఇది మారిపోవడం లేదా నువ్వు టెంపరీ. ట్రాన్సియన్స్ అంటే షార్ట్ లివ్డ్. ఈచ్ సీజన్ ఈజ్ షార్ట్ లివ్డ్ బట్ ఇట్ ఈస్ నాట్ లాంగ్ డెడ్. ప్రతి సీజను త్వరగా ముగిసిపోతుంది కానీ పూర్తిగా ముగిసిపోదు. మళ్ళీ ఏమవుతుంది? రివైవ్ అవుతుంది. ఆ విషయాన్ని ఇన్ఎవిటబుల్ పాసేజ్ ఆఫ్ టైం, కాలం గమిస్తుంది, మనం కూడా గమనించాలి. ద పోయం కంటైన్స్ అపాస్ట్రఫీ త్రూ అవుట్ యాజ్ ద పోయట్ డైరెక్ట్లీ అడ్రసెస్ ఆర్ట్. సో పోయం అంతా అపాస్ట్రఫీ అనేది ఉంది. ఎలిన్ వార్డ్ ఈ పోయంని కీట్స్ ఈజ్ మోస్ట్ పర్ఫెక్ట్ అండ్ అన్ట్రబుల్డ్ పోయం అన్నాడు. అలాగే డగ్లస్ బుష్ he said that the poem is flawless in structure, texture, tone and rhythm. ఈ పోయం ఎంత అద్భుతంగా ఉందంటే దీని స్ట్రక్చర్, టెక్స్చర్, టోన్ అన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి అని చెప్పాడు. సో మనం కూడా బాగా గమనించినట్లయితే ర్యాండమ్ గా రాయలేదు ఆయన. ఎలా రాశాడు? బిగినింగ్ ఆఫ్ ది ఆటమ్, మిడిల్ ఆఫ్ ది ఆటమ్, ఎండ్ ఆఫ్ ది ఆటమ్, ఈ అన్నిటిని కూడా ఒక ఆర్డర్ లో తీసుకొచ్చాడు. సో ఈ పోయంలో ఉన్న సింబల్స్ ఒకసారి చూసామంటే ఆటమ్ సింబలైజెస్ టూ థింగ్స్, మెచ్యూరిటీ అండ్ రైప్నెస్. ఆటమ్ అనేది మెచ్యూరిటీ అండ్ రైప్నెస్ ని, అలాగే ట్రాన్సియన్స్ అంటే టెంపరీ అనే ఫీలింగ్ ని, అండ్ చేంజ్ మార్పుని. చూడండి, ఏదైనా మన యూత్ టెంపరీ, మిడిల్ ఏజ్ టెంపరీ, అలాగే ఓల్డ్ ఏజ్ కూడా టెంపరీ. ఏది ఎవర్ లాస్టింగ్ కాదు. సో ఆటమ్ దాన్ని చూపెడుతుంది. దెన్ మెచ్యూరింగ్ సన్ రిప్రజెంట్స్ పాసింగ్ టైమ్ అండ్ లైఫ్ సైకిల్. లైఫ్ సైకిల్ని చూపెడుతుంది. గ్రోత్ అండ్ నరిష్మెంట్, సో ఎదుగుదలని మనకి చూపెడుతుంది మెచ్యూరింగ్ సన్. ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అబండెన్స్ అండ్ ఫుల్ఫిల్మెంట్. చెట్టు కాయ కాసినప్పుడు, పువ్వు పూసినప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది. మ్యారేజ్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది? బిడ్డలు పుట్టినప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది. సో అట్లా పువ్వులు, పండ్లు ఇందులో చాలా ఉన్నాయి. అవన్నీ అబండెన్స్ అండ్ ఫుల్ఫిల్మెంట్. అంతేకాదు ఎఫిమెరల్ బ్యూటీ. ఫ్లవర్స్ లేదా ఫ్రూట్స్ బాగా మాగినప్పుడు, బాగా విచ్చుకున్నప్పుడు చాలా అందంగా కనబడతాయి. దాని తర్వాత ఏంది? దాని తర్వాత వాడిపోతాయి, రాలిపోతాయి, కుళ్ళిపోతాయి. ఇది. సో బ్యూటీ ఈజ్ ఎఫిమెరల్. అందం
శాశ్వతం కాదని చూపెడతాయి ఇవి రెండింటిని చూపెడతాయి. ద గ్రానరీ ఫ్లోర్ అంటే పంట కోసినటువంటి ఆ స్థలం. అబండెన్స్ స్టోర్డ్ ఫర్ ఫ్యూచర్, భవిష్యత్తుకు దాచిపెట్టుకునేటటువంటి సంపదను ధాన్యాన్ని చూపెడుతుంది. అంతేకాదు ఈల్డింగ్ అండ్ కంటెంట్, పండించిన పంటను అలాగే తృప్తిని మిగులుస్తుంది. వినోవింగ్ విండ్, నేచర్స్ ప్రాసెస్ అని చూపెడుతుంది. హాఫ్ రీప్డ్ ఫరో, సగం కోసినటువంటి ఇది పాజ్ అండ్ లెజర్, సగం కోసాము బ్రేక్ తీసుకుందాం మళ్ళీ మిగతా చేద్దాం అన్నట్లు, లేదా ఇంపర్మనెన్స్ ను కూడా చూపెడుతుంది. హాఫ్ రీప్డ్ ఫరో ఇన్ ద పోయం సింబలైజెస్ పాజ్ అండ్ లెజర్ ఆర్ ఇంపర్మనెన్స్. అండ్ దెన్ ద సిడాప్రెస్ ట్రాన్స్ఫర్మేషన్ కి సింబల్. ఎలా చెప్పండి? హౌ డు యూ థింక్ ఇట్ సింబలైజెస్ ట్రాన్స్ఫర్మేషన్? The fruit, the juice come from the fruit, sir. So the fruit is transformed into juice. అది. సో ఫుల్ఫిల్మెంట్, ఫ్రూట్ జ్యూస్ అయిందంటే వచ్చే తృప్తి వేరే. గ్యాదరింగ్ స్వాలోస్ మైగ్రేషన్ ని, ఫేర్వెల్ ని చూపెడతాయి. దేనికి ఫేర్వెల్ చెప్తున్నాయి గ్యాదరింగ్ స్వాలోస్? To that season, టు ఆటమ్ కి చెప్తుంది. అంతేకాదు అవి నాట్ ఎండింగ్, దే చేంజ్ అండ్ కంటిన్యూటీని కూడా చూపెడతాయి. దే చేంజ్ ద ప్లేస్ అండ్ దే కంటిన్యూ టు లివ్. అది. ద సాఫ్ట్ డైయింగ్ డే రెఫర్స్ టు ద పాసింగ్ ఆఫ్ టైం, లైఫ్. సో లైఫ్ ఎలా అంతం అయిపోతుంది అనేది చూపెడుతుంది. అంతేకాదు బ్యూటీ ఇన్ డిక్లైన్ అండ్ డెత్, చచ్చిపోవడాన్ని మనం బాధగా స్వీకరించకూడదు, చచ్చిపోవడాన్ని కూడా ఆనందంగా స్వీకరించాలా. ఎందుకంటే చచ్చిపోతేనే కదా మళ్ళీ పుట్టేది. ఎంతకాలం మంచంలో అట్లా ముసలోడిగా పడి ఉంటాం. సో డిక్లైన్ లో కూడా చూడండి, దై హ్యాస్ దై మ్యూజిక్ టు, నీ ఓ ముసలితనమా నీ గొప్పతనం నీకు ఉంది అని మీరు ముసలోళ్ళకి చెప్పండి. అప్పుడు మనం కూడా ఒకరోజు వీ టు టర్న్ ఓల్డ్. స్మాల్ నాట్స్, ల్యాంప్స్, హెజ్ క్రికెట్స్, రెడ్ బ్రెస్, ఇవన్నీ చివరిలో మ్యూజిక్ ప్లే చేసినవన్నీ లైఫ్ కంటిన్యూయింగ్ ఇన్ స్మాల్ ఫార్మ్స్, సబ్డ్యూడ్ యాక్టివిటీ. ప్రతి చిన్న దాంట్లోనూ జీవితం ఉంది అనే విషయాన్ని ఇవి చూపెడతాయి. హెజ్ క్రికెట్ సాంగ్ లో జీవితం ఉంది, నాట్ మ్యూజిక్ లో జీవితం ఉంది, రాబిన్ రెడ్ బ్రెస్ట్ వేసే విజిల్లో జీవితం ఉంది. సో దేర్ ఇస్ లైఫ్ అండ్ కంటిన్యూటీ అనే విషయాన్ని ఇది చూపెడతాయి. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్. అండ్ నౌ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఐఎమ్ రెడీ టు సాల్వ్. సింబల్స్ చాలా ఉన్నాయి సార్, సింబాలిజం చాలా ఉంది సార్. అవును, రొమాంటిసిజం అంటేనే సింబలే. Yes, any doubts, friends? If not, you can exit. Thank you, sir. Yeah, చదువుతుండాలి, కావాల్సినంత విశ్రాంతి తీసుకోవాలి, చక్కటి పౌష్టికాహారం తీసుకోవాలి, మనల్ని మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. వీఆర్ నాట్ స్మాల్ చిల్డ్రన్, వి నో. మీరందరూ కూడా ఏ సీజన్లో ఉన్నారు? స్ప్రింగా, సమ్మరా, ఆటమా? వింటర్ అయితే కాదు, ఆటంలో ఉన్నారా? టెక్నికలీ కార్తీక మాసం అంటే చలికాలం మొదలని అర్థం. ఓకే, టెక్నికలీ వస్తుంది ఆటం. నేను దాని గురించి అడగట్లేదు. లైఫ్ లో మీరు ఏ సీజన్ లో ఉన్నారు? వింటర్. నేను వినను అట్లా చెప్తే, మీ గింటా చెప్తే నేను వింటర్. వింటర్ సార్, వింటర్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. వింటర్ కాదు, వింటర్ ఎండింగ్ స్టేజ్ కదా మీరు. మీరందరూ సమ్మర్ సీజన్ లో ఉన్నారనుకోండి, మీరందరూ ఇప్పుడు కాయల రూపంలో ఉన్నారు. డిఎస్సి రాసి జాబులు కొడితే
ఇదైపోతారు. రైట్? సమ్మర్ మీరు, ఆటం మేము. మేమేం చేస్తున్నాం, మిమ్మల్ని మగ్గించే ఇదిలో మేము ఉన్నాం అన్నమాట. యు ఆర్ గెట్టింగ్ రైపెండ్ డే బై డే, వీఆర్ రైపనింగ్ యూ. సార్ కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? యా, అంటే నేను ఇవాళే జాయిన్ అయ్యాను. దిస్ ఇస్ మై ఫస్ట్ క్లాస్. సో యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్. అది కాదు సార్, నేను ఇంతకు ముందు మీతో మాట్లాడినప్పుడు ఐ వాజ్ ఆస్కింగ్ అబౌట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. సో అప్పుడు మీరు ఏదో రిఫర్ చేశారు, ఎవరిదో నేమ్. ఐఎమ్ సారీ, ఐ ఫర్గాట్ దట్. షైన్ ఇండియా. ఓకే, షైన్ ఇండియా మ్యాగజైన్స్ సార్? మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి. అట్లీస్ట్ జూన్ 24 నుంచి, కుదిరితే మార్చి నుంచి. ఓకే, అంటే యాక్చువల్ గా నేను ఆన్లైన్ వెతికాను సార్, బట్ ఆన్లైన్ ఆ పర్టికులర్ షైన్ ఇండియా అకాడమీ వెబ్సైట్ లో వెతకాలా? అది ఆన్లైన్ లో దొరకకపోవచ్చు అండి. బుక్ స్టాల్ అదే దొరకలేదు. ఆఫ్లైన్ బుక్స్ ఉన్నాయి సార్. ఇయర్ బుక్ అక్టోబర్ వరకు రిలీజ్ చేశాడు సార్ ఆల్రెడీ. ఓకే ఓకే, బుక్ అరౌండ్ స్టాల్ 220 రూపీస్ ఎంతో తీసుకున్నాడు సార్ అది. మంత్లీ మ్యాగజైన్స్, వాటిల్లో కరెంట్ అఫైర్స్ తో జీకేని అనుసంధానం చేసి ఉంటాడు. కన్సాలిడేట్ చేశాడు సార్, మొత్తం 10 months వేసి ఇచ్చాడు. యా, ఓకే. అండ్ ఆల్రెడీ పిఐఈ సైకాలజీ గురించి చెప్పాను. ఎస్ఎండ్ఎస్ వాళ్ళది, విజేత కాంపిటీషన్ వాళ్ళది, ఇద్దరిది బాగుంది. మీరు ఏదైనా తీసుకోండి, ఒకటి చాలు. టూ మెనీ బుక్స్ గ్యాదర్ చేయడం ఎంత ఇంపార్టెంటో అవి అక్కడ ఉంటే మనకు భయం వస్తూ ఉంటుంది. సో తినగలిగితేనే వండుకోవాలి, చదవగలిగితేనే బుక్స్ కొనుక్కోవాలి. No, I believe repeatedly reading one particular book helps more అని నాకు అనిపించింది. ట్రూ, Let it you be are right. S&S or let it be Vijayata. యా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బై వన్ మల్టిపుల్ బుక్. బుక్స్ రీడ్ చేస్తే కన్ఫ్యూజన్ వస్తుంది అని. అవును, డెఫినెట్లీ. సో ఆ 2 సబ్జెక్టులు అందులోనే ఉన్నాయి, మీరు కొనుక్కోవచ్చు. అండ్ అను పబ్లికేషన్ వాళ్ళు కూడా సైకాలజీ విడిగా, పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విడిగా ఇంగ్లీష్ లో రిలీజ్ అయ్యింది. ఈవెన్ దట్ ఈస్ గుడ్. అండ్ మన అభ్యర్థులకి మనం షేర్ చేసాం ఆ ఫైల్. దాని మొత్తాన్ని జిరాక్స్ చేయించుకునే బదులు మార్కెట్ లో బుక్ దొరుకుతున్నట్టుంది 220 రూపీస్ కి ఎంతో. ఎస్ సార్, ఆ బుక్ ఆల్రెడీ మీరు పంపించి రిలీజ్ చేశారు సార్ వాళ్ళు. ఇటీవల would you mind ఫిబ్రవరిలో sending me once రిలీజ్ again? చేశారు సార్. డెఫినెట్లీ అంటే పంపిస్తాను. ఏం లేదు సార్, నేను S&S ఇక్కడ మాకు స్టోర్ లో S&S ఉంది. వెళ్ళి అడిగితే ఇది ఒకసారి చూస్తే విచ్ ఇస్ బెటర్ అనేది కనీసం తెలుస్తుంది కదా. S&S చాలా బాగుంది. అను పబ్లికేషన్ కూడా నేను షేర్ చేస్తాను. ఇన్ఫాక్ట్ అను పబ్లికేషన్ మెటీరియల్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తుంది హరాజ్ ఫ్యాకల్టీయే. ఓకే. అను పబ్లికేషన్ గతంలో మనం డిఎస్సి కోచింగ్ వీడియోస్ కూడా చేసి ఇచ్చున్నాము. ఓకే ఓకే, రైట్. సో అది కూడా షేర్ చేస్తాను. మీరు వేరే అంటే ఆల్టర్నేటివ్ దొరికినప్పుడు కాంటెంట్ చదవద్దు, కానీ బిట్స్ మాత్రం చదవండి. ఓకే సార్. సెకండ్ బుక్, ఇప్పుడు సపోజ్ మీరు S&S ఫాలో అవుతున్నారు, మీకు అను పబ్లికేషన్ విజేతను దొరికింది, లేదు కొన్నారు, కొంటే లేదా దొరికితే అందులో ఉన్న కాంటెంట్ ఇంకా చదవద్దు. ఓకే సార్. అందులో ఉన్న బిట్స్ మాత్రం వదలొద్దు. ఓకే. సో అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సక్సెస్ అవ్వాలంటే అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంగ్లీష్ ఒక్కటే కాదు, ఇటు మళ్ళీ ఇది పీజీటీ సిలబస్ బ్యాలెన్స్ చేసుకోవాలి, స్కూల్ అసిస్టెంట్ సిలబస్ బ్యాలెన్స్ చేసుకోవాలి. బట్ డూ నాట్ వరీ, యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం. Yes sir, we have to. If we go according to plan, we will be able to do that. Planned గా వెళ్తే. Yes. Anything else, friends? Sir, ఒకసారి ఈ క్లాస్ మళ్ళీ విని in case of any doubts we can post you also కదా sir. Yeah, you can post, you can call, you can do. Thank you sir. Thank you so much. I'll accept. Thank you and good night. Good night sir. Thank you sir. Thank you. Good night. Good night sir. Good night.